తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. ఉదయం నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత నుంచి జరిగినటువంటి సంఘటనలన్నీ ఒక్కొక్కటిగా మనకు తెలుస్తానే ఉన్నాయి. సంధ్యా థియేటర్ వద్ద అసలు ఏం జరిగింది అనేటువంటి అంశం నుంచి మొదలెడదాం, ఎందుకంటే అక్కడే కదా కథ అంతా మొదలైంది కాబట్టి. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందించినటువంటి చిత్రం పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 4న అంటే బుధవారం రోజు వివిధ ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఇటీవల వెల్లడించారు కూడా. రైట్గా అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించిన విషయాల గురించి మనం మాట్లాడే కంటే ముందు మనం చూస్తున్నాం బ్రేకింగ్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఫ్రమ్ 4 Sides టీవీ నుంచి. చిరంజీవి ఆయన సతీమణి ఇప్పుడే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళినట్టుగా మనకైతే ఎక్స్క్లూజివ్ విజువల్స్ అందుతూ ఉన్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఏ విధంగా ఫ్యామిలీ అంతా మళ్ళీ ఒక్కటవుతా ఉందనేటువంటిది. ఈ మధ్యకాలంలోనే గత కొన్నేళ్లుగా ఇన్ఫ్యాక్ట్ మనం చూస్తూనే ఉన్నాం చిరంజీవి ఫ్యామిలీకి అల్లు అర్జున్కి ఆ కుటుంబానికి పడట్లేదు అనేటువంటి మాటలు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా చిరంజీవి తన కుటుంబం అనుకున్న తర్వాత అందరితో మమేకమై అందరికీ ఏ ఆపదొచ్చినా ముందు నిలబడతాడనేటువంటి మాట ఇక్కడ నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. ఓ పక్క చిరంజీవి ఇవాళ ఉదయం పూట సినిమా షూట్లో ఉంటూ ఆ షూట్ని ఈరోజు పూర్తిగా క్యాన్సిల్ చేసుకొని మరి అల్లు అర్జున్ కోసం అతని కుటుంబానికి సానుభూతిగా ఉండేందుకు వచ్చినట్టుగా మనకైతే విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. అల్లు అర్జున్ ఇంటి నుంచి ఎక్స్క్లూజివ్ విజువల్స్ చిరంజీవి గారు ఆయన సతీమణి ఇద్దరు ఇప్పుడే ఇంటికి చేరినటువంటి విజువల్స్ అయితే చూపిస్తా ఉన్నాం మనం 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్గా. రైట్, ఇక బుధవారం రాత్రి 9:40 పుష్ప 2 ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్లో ఏర్పాటు చేశారు. దీనికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అభిమానులతో పాటు సినిమాలో నటించిన కీలక నటీనటులు థియేటర్కు వస్తారనే సమాచారం పోలీసులకు ఇవ్వలేదు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా మాకు సమాచారం ఇవ్వలేదు. సమాచారం ఇవ్వకపోగా యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. పబ్లిక్ను అదుపు చేసేందుకు థియేటర్ ఎంట్రీ ఎగ్జిట్లో ఎలాంటి ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదని చెప్పేసి పోలీస్ అధికారి చెప్పిన సంఘటన మనం ఒకసారి ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు రాత్రి 9:40 వ్యక్తిగత భద్రతా సిబ్బందితో సంధ్యా థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపు చేసే క్రమంలో నెట్టేయడం ప్రారంభించారు. అప్పటికే థియేటర్ లోపల బయట ప్రేక్షకులతో కిక్కిరిసిపోయి ఉంది. ఈ క్రమంలో తోపులాట జరిగింది. దిల్సుఖ్ నగర్కు చెందిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాటలో కింద పడిపోయారు. అధిక సంఖ్యలో అభిమానులు ఉండటంతో వారికి ఊపిరాడలేదు. వారిని గమనించిన పోలీస్ సిబ్బంది వెంటనే బయటికి లాగారు. రేవతి కుమారుడు 13 శ్రీతేజకు సిపిఆర్ చేసి దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రేవతి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. శ్రీతేజను మరో ఆసుపత్రికి తరలించారని అక్కడి వైద్యులు సూచించారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ తెలిపారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా మనకైతే తెలుస్తా ఉంది.
రైట్, ఇక అల్లు అర్జున్ అరెస్ట్, అదే విధంగా తనని రిమాండ్ కూడా తరలిస్తారనేటువంటి అంశం తెలుస్తా ఉన్నటువంటి ఈ తరుణంలో బిఎన్ఎస్ సెక్షన్స్ 105 అండ్ 118 ప్రకారం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి చిక్కడపల్లికి తరలించి అక్కడ నుంచి గాంధీ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించి అక్కడ నుంచి నాంపల్లి కోర్టు కూడా తరలిస్తున్నటువంటి ఘటన మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదే సందర్భంలో అల్లు అర్జున్ దీనిపై క్వాష్ పిటిషన్ని లంచ్ మోషన్ పిటిషన్గా హైకోర్టులో కూడా వేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి మేనేజర్ని అలాగే యజమాని కూడా అరెస్ట్ చేసినట్టుగా మనకైతే సమాచారం ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనం డిబేట్లోకి వెళ్ళిపోదాం. మనతో పాటు ఈ డిబేట్లో పాల్గొంటున్నటువంటి వ్యక్తులు కరాటే కళ్యాణి గారు అలాగే కాంగ్రెస్ నాయకులు కంప వినోద్ గారు ఉన్నారు. సో ముందు కరాటే కళ్యాణి గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కళ్యాణి గారు నమస్కారం అండి. నమస్తే అండి. కళ్యాణ్ గారు, ఈ అల్లు అర్జున్ అరెస్ట్ని తర్వాత ఈ జరిగినటువంటి పూర్తి ఘటన ఏ విధంగా చూస్తున్నారు? సినిమా ఇండస్ట్రీ కావచ్చు, మీరు కావచ్చు పర్సనల్గా. ఇది ఒక విధంగా అందరూ షాక్ లో ఉన్నారండి ప్రెసెంట్. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు అనే అతను మామూలు స్టార్ కాదు, పాన్ ఇండియా స్టార్. ఆ పాన్ ఇండియా స్టార్ ని ఒక ఈవెంట్ ఏదన్నా జరిగేటప్పుడు, సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రతి హీరో కూడా అటెండ్ అవుతారు, అది కామన్. అది సంధ్యా థియేటర్ వాళ్ళు ఎక్కడైతే ఉందో వాళ్ళు తీసుకోవాల్సిన మొత్తం ఏవైతే వాళ్ళు అంటే మనం ఏ విధంగా అయినా సరే మనం సెక్యూరిటీ కల్పించాలా, లేకపోతే ఏ విధమైన అతను వస్తే ఎలా ఉంటుంది, తొక్కిసలాట ఎలా అవుతుంది, ఏ విధంగా జరగవచ్చు అన్నది వీళ్ళు ఊహించి ముందే అతనుకున్న క్రేజ్ని బట్టి, సినిమాకున్న క్రేజ్ని బట్టి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళు పోలీసు యంత్రాంగానికి చెప్పాలి, అక్కడ ఉన్న వాళ్ళందరినీ బౌన్సర్స్ ని ప్రతిదీ వాళ్ళు చూసుకోవాల్సిన విషయం. సో ఆయన గురించి ఏదో సెక్షన్స్ పెట్టి డైరెక్ట్ గా ఒక చావుకు కారణమయ్యారు అనే విధంగా అతన్ని అరెస్ట్ చేయడం అనేది ఇది చాలా ఖండిస్తున్న విషయం మేమందరం. ఎందుకంటే ఆయన హీరోని అంతమంది ఆదరిస్తారు, ప్రతి ఒక్కరు వచ్చి ఆయన కలవాలనుకుంటారు, లేకపోతే ఆయన చూడాలనుకుంటారు. ఇది సహజం ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీస్ కి. అలాంటి సమయంలో వాళ్ళు థియేటర్ యాజమాన్యం అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత వహించాలి తప్ప అల్లు అర్జున్ గారి మీద ఇంత కక్షపూరితంగా చేస్తున్నారా, లేకపోతే ఏ విధంగా చేస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. అసలు ఆయన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆయనకి అంత అర్జెంట్ గా తీసుకెళ్లి రిమాండ్ కూడా తీసుకెళ్తారా అని మార్నింగ్ వచ్చి ఒక మామూలు రక్షక వ్యాన్ లో ఎక్కించుకొని భయభ్రాంతులకు గురయ్యేటట్టుగా వాళ్ళ ఫాదర్ ని వాళ్ళ ఫాదర్ కూడా వెనకే ఉన్నారు. ఎందుకంటే కొడుకు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఉంటారు. అది ఎవరికైనా సరే పెయిన్ఫుల్ అండి, అభిమానులందరికీ. అల్లు అర్జున్ గారు ఏమి అక్కడ చచ్చిపోవాలనే ఆయన వెళ్ళాడు కదండి, ఖచ్చితంగా ఇక్కడ ఒక కారణం అవుతాను చావుకి అని ఆయన వెళ్ళాడు కదా. అక్కడ అనుకుంటాడు ఆయన, అనుకోని హఠాత్ పరిణామం అది. అనుకోని పరిణామాలు చాలా జరుగుతాయి, చాలా వెళ్తున్నప్పుడు చాలా అవుతుంటాయి. దానికి ఆయన్ని బాధ్యుడి చేయడం, ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది అయితే నేను ఖండిస్తున్నాను తీవ్రంగా. ఒక మంచి సినిమా బయటకు వచ్చినప్పుడు అభిమానులు అనేవాళ్ళు పిచ్చి పీక్స్ లో ఉంటది వాళ్ళకి, వాళ్ళు ఎవరి మాట వినే పొజిషన్ లో ఉండరు. అది కాకుండా ఆయన కాంపన్సేట్ చేస్తూ 25 lakhs ఎవరైతే బాధితురాలు మృతురాలు ఆమెకి కుటుంబానికి అందజేశాడండి. ఆయన ఎందుకు ఇవ్వాలి? ఆ సంధ్య థియేటర్ ఓనర్ ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వాలి. కానీ అభిమానులు కదా అని ముందుంటాడు ఆయన. అలాంటప్పుడు ఆయన డబ్బులు కూడా ఇచ్చాడు కదా. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ కళ్యాణి గారు, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, బట్ దాంతో పాటు ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఎదురుగా. వాటిని కూడా నేను మిమ్మల్ని అడుగుతాను. దానికంటే ముందు ఒకసారి వినోద్ గారి మాట కూడా విందాం. కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కాబట్టి వినోద్ గారు, మీరు ఎలా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ అరెస్ట్ని కావచ్చు, లేదా ఇవాళ జరిగినటువంటి అంశం వెనకాల ఇంకో రకమైనటువంటి కుట్రా కోణం కూడా ఉంది అనేటువంటి మాట వినిపిస్తుంది. దాని గురించి కూడా నేను అడుగుతాను, బట్ దానికంటే ముందు మీరు చెప్పండి, అసలు కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది దీన్ని? పార్టీ కన్నా ముందు చట్టం ముఖ్యం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అప్పుడే చట్టం అందరికీ ఏ ఒక్కరికి చుట్టం కాకుండా అందరికీ సమన్యాయం చేయగలుగుతుంది. నేను నిజం చెప్తున్నా, నేను సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ గారికి అభిమానిని. తర్వాత ఇప్పుడున్న యువ హీరోలో నేను ప్రస్తుతం అల్లు అర్జున్ గారికి అభిమానిని. అదేంటో నాకు చిత్రం మరి పేరు ఒకటే అయింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, అతను ఒక నటుడిగా అతను సీనియర్ అర్జున్ గారు ప్రతి సినిమాలో ఒక వైవిధ్యమైన సినిమాలు ఎంచుకునేవారు. అందుకు వారి ఇష్టం. ఒక సందేశాత్మక సినిమాలు ఎంచుకునేవారు. అల్లు అర్జున్ గారు సందేశాత్మక సినిమాలు ఎంచుకోకపోయినా ఒక వైవిధ్యం, సరైనోడ్లో మంచి సందేశం, అట్లా మంచి సినిమాలు ఎన్నుకోవడం వల్ల నేను ఇతని సినిమా వచ్చినప్పుడు ముందు రోజే పిల్లలతో సహా తీసుకొని చూపించేవాడిని. కానీ ఈ సంఘటన తర్వాత నాకు సినిమాకు వెళ్ళబుద్ధి కాలేదు. తర్వాత ఒక 6th డే వెళ్ళాను, ఫస్ట్ డే చూపించేది పిల్లలకి. ఇవాళ కళ్యాణి గారు అమానవీయంగా మాట్లాడుతున్నారండి, అమానవీయంగా. దీన్ని కక్ష అని అంటగడుతున్నారు. అంటే ఇలా గొప్పవారు, ధనవంతులు, పాన్ ఇండియా స్టార్ అనేసి చట్టం ఊరుకుంటుందంటే తన పని తాను చేయకుండా? అలా ఊరుకుంటే సమన్యాయం జరుగుతుందా? ప్రజలందరూ చట్టానికి సమానం కాదా?
అల్లు అర్జున్ గారు సినిమాలో గొప్ప నటుడై ఉండొచ్చు అండి, ప్రభుత్వానికి వేరే పని ఉండదా? కక్షలు కట్టే పనులు ప్రభుత్వానికి ఏమవసరం అండి? ఇవాళ రేవంత్ రెడ్డి గారు గొప్పవారా ఏదో చిన్నవారని చూడకుండా వారు హోంశాఖ కూడా వారి వద్ద ఉంది. వారు ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకు వెళ్లాల్సిందే, ఎవరిని ఉపేక్షించాలని చెప్పి వారు న్యాయబద్ధంగా వ్యవహరిస్తుంటే అభినందించాలి. కానీ ఏదో కక్ష అని చెప్పేసి అల్లు అర్జున్ గారి కక్ష పట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు ఉంటుందండి? ఏమవసరం అండి? రైట్. అయితే నేను ఒక అయితే వినోద్ గారు ఇక్కడ వస్తున్నటువంటి ఎరేజ్ ఇంకో విషయం, కళ్యాణి గారు అల్లు అర్జున్ గారికి ఎట్లా ఆపాదిస్తారు అని చెప్తారు. అల్లు అర్జున్ గారు ఒక పాన్ ఇండియా స్టార్ అండి. పాన్ ఇండియా స్టార్ కి తనకు సామాజిక బాధ్యత ఉండదండి? తన మీద ఎంత బాధ్యత పెరగాలి. ఇంకా పాన్ ఇండియా స్టార్ గా తను ఎగిన తర్వాత నేను వెళితే వందలు కాదు వేలాది మంది వస్తారు అని గ్రహించలేని వాడ అల్లు అర్జున్. సెలబ్రిటీస్ వెళ్తే వస్తారు అని కళ్యాణి గారు చెప్తున్నారు. కళ్యాణి గారికి అంత తెలిసినప్పుడు అల్లు అర్జున్ గారికి ఇంకెంత తెలియాలి? పుష్ప 1 తోటి నేను పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాను. ఇప్పుడు పుష్ప 2 చాలా చాలా ప్రజల్లో ఒక పీక్ లెవెల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు వెళ్తే ఎలా మరి పాపం అని గ్రహించరా? వారు థియేటర్ యజమాని కాదు, ఇక్కడ బాధ్యత అల్లు అర్జున్ గారు ఎక్కువ బాధ్యత ఉండాలి. రైట్ వినోద్ గారు, అయితే ఇక్కడ వస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే వినోద్ గారు కళ్యాణి గారికి తెలిస్తే అల్లు అర్జున్ గారికి ఇంకంత తెలియాలంటున్నారు కదా. తెలియాలండి, ఆయనకి సామాజిక స్పృహ ఉండాలి, మీకు ఉండాలి, నాకు ఉండాలి. కాంగ్రెస్ కక్షపూరిత చర్య కాదు అని మీరు అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు నాకు క్వశ్చన్ అండి, ఇక్కడ గురుకులంలో తాండూరు దగ్గర ఈ రోజు అయినా ఏదైతే ఉందో గురుకుల పాఠశాలలో జరిగిన దానిలో అప్పుడు ఆ ఇన్సిడెంట్ లో పిల్లలందరినీ తీసుకురాకుండా ప్రతిపక్ష నాయకులు వెళుతుంటే వెళ్ళకుండా విషాహారం తిని బాధపడుతున్న వాళ్ళకి ఏదైతే వీళ్ళు వెళ్ళి న్యాయం చేయాలి, వీళ్ళు వెళ్లకుండా వెళుతున్న వాళ్ళు కూడా అడ్డగించి పిల్లల్ని బయటికి రానివ్వకుండా ఎందుకు చేస్తున్నారు? అంటే అది సామాజిక బాధ్యత కాదా? అది మంచి పని కాదా? అది కరెక్ట్ కాదా? ఇదంతా కూడా మరి చట్టం చేయట్లేదు ఇక్కడ. ఇప్పుడు మీరేంటండి, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ ప్రతిపక్ష మౌత్ పీస్ అయ్యారా? మీరు ఇక్కడ సామాజిక స్పృహతో మాట్లాడండి. కళ్యాణి గారు వినోద్ గారు, అది రాజకీయ రంగు, రాజకీయ రంగులు పులిమి ఇష్యూలు డైవర్ట్ చేయడానికి రాజకీయ రంగు పులిమడానికి బీఆర్ఎస్ నేతలు అక్కడ కృషి చేస్తా ఉన్నారు. ఆ విషయాన్ని ప్రభుత్వంగా మేము ముందు గ్రహించాము. అక్కడ రాజకీయాలకు తావు లేకుండా అక్కడ మేము వ్యవహరించాము. సామాజిక స్పృహ ఇక్కడ లేదా మరి నాయకులకి? కళ్యాణ్ గారు ఐల్ కమ్ బ్యాక్ టు కళ్యాణ్ గారు విల్ కమ్ బ్యాక్ టు. నాకు వినోద్ గారు మీరు ఒక విషయంలో నాకు సమాధానం చెప్పాలి. ఇక్కడ చాలా స్ట్రైట్ గా చాలా మంది విశ్లేషకులు, చాలా మంది జర్నలిస్టులు, అలాగే కొంతమంది రాజకీయ నాయకులు కూడా, అలాగే సినిమా వాళ్ళు కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న ఒకటి ఉంది. నిన్న లగచెర్ల రైతులకు సంబంధించి బేడీలు వేసి తీసుకెళ్లినటువంటి ఘటనలో సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ అయ్యారు. ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి మాత్రమే కేవలం ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇవాళ అల్లు అర్జున్ని హుటాహుటిన అరెస్ట్ చేశారనేటువంటి మాట కొంతమంది దగ్గర నుంచి వినిపిస్తోంది. ఇక్కడ మనం ఎక్స్క్లూజివ్గా మన 4 sides స్క్రీన్ పైన కూడా ఎక్స్క్లూజివ్ విజువల్ చూపిస్తున్నాం బేడీలేసి తీసుకెళ్తున్నటువంటి ఘటనని. సో ఈ అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్ట్ చేయడానికి ఒక స్టార్ని వాడుకుంటున్నారు ఇవాళ అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ మీద వినిపిస్తోంది. ఇటు పోలీసుల అత్యుత్సాహానికి కూడా కాంగ్రెస్ పార్టీ వంతు పాడుతోంది అనుకోవచ్చా వినోద్ గారు? అక్కడ పోలీసులు రైతుకి బేడీలు వేయమని చెప్పేసి అది ప్రభుత్వ నిర్ణయం, మీకు తెలియదా? అక్కడ కొంతమంది అతి ఉత్సాహం ప్రదర్శించినటువంటి అధికారులు వాళ్ళ యొక్క చిన్న మెదడు వల్ల జరిగిన తప్పిదం, కానీ దాన్ని కవర్ చేసుకునేందుకు మరొకరిని బలి చేసే అంత దుర్మార్గపు ఆలోచనలు కాంగ్రెస్ పార్టీకి ఉండవు, మా రేవంత్ రెడ్డి గారికి అసలే ఉండవు. ముఖ్యంగా ఒకటే అండి, తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అర్హులే. అందులో పెద్దవారు చిన్నవారు అనేది ఎక్కడదని చూస్తారు మీరు? అల్లు అర్జున్ గారు నాకు ఇష్టం అండి నటుడుగా, కానీ అల్లు అర్జున్ గారి వల్ల ఒక ప్రాణం పోయింది, ఒక 2 ప్రాణం పోయింది. ఆ పసి ప్రాణి కూడా అసలు బయట అంటున్న వార్తల ప్రకారం చనిపోయాడని చెప్తున్నారు. ఇక సినిమా దెబ్బతినని చెప్పి అతనికి చికిత్స పొందుతున్నాడు, అసత్యపు వార్తలు ప్రచారం చేస్తున్నారు కూడా బయట ప్రచారం నడుస్తా ఉంది. ఆ అబ్బాయిని ఎందుకు చూపించారు? ఇంతవరకు చికిత్స పొందుతూ ఉన్న అబ్బాయిని ఎందుకు చూపిస్తలేరు మరి ఇట్లా మాధ్యమాలలో? మా అబ్బాయి మరణం, అసలు ఆ అబ్బాయి చికిత్స పొందుతున్నా లేదా మరణించాడు అనే దాని మీద కూడా మా అనుమానాలు ఉన్నాయి ప్రజల్లో. ఆ అబ్బాయిని చూపించమని కూడా ఈ 4 sides టీవీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పు చేస్తే ఎవరైనా ఒకరండి, తప్పు చేస్తే తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పని వాడే పోలీస్, తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పని వాడే పోలీస్ పని పోలీస్ చేసుకుంటా పోతుందండి. అక్కడ ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు జోక్యం ఉండదు, చట్టం మాత్రమే తన పని తాను చేసుకుంటూ పోతుంది.
రైట్. అయితే కళ్యాణ్ గారు మిమ్మల్ని అడగాల్సినటువంటి ప్రశ్న ఒకటి ఉంది. మీరు ఇందాక మాట్లాడుతూ ఓపెనింగ్లో మీరు మాట్లాడుతూ సంధ్యా థియేటర్ వాళ్ళే తీసుకోవాల్సినటువంటి చర్యలు, అల్లు అర్జున్ తనకు సంబంధం లేదు అనేటువంటి మాట అన్నారు. అయితే ఇక్కడ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఇటు పోలీసు వారు కానీ అటు సంధ్యా థియేటర్ వాళ్ళు కానీ క్లియర్గా చెప్పినటువంటి మాట, అల్లు అర్జున్ వస్తున్నాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మాకెవరికి ఇవ్వలేదు. అటు సంధ్యా థియేటర్ వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు. అల్లు అర్జున్ తనతో తెచ్చుకున్నటువంటి 20 నుంచి 30 మంది బౌన్సర్స్ చేసినటువంటి అమానుషంగా అందరినీ తోసేయడం వల్లే పెద్ద ఎత్తున తోపులాట జరిగింది, కాబట్టి ఆ తోపులాటలో ఆ ప్రాణం బలైంది అనేటువంటి మాట ఒకటి వచ్చింది. సో దీన్ని ఎలా చూస్తున్నారు మరి మీరు? సార్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు వస్తున్నారని చెప్పకపోతేనే ఒక ప్రాణం పోయిందండి. అదే అతను వస్తున్నాడని చెప్తే ఇంకెంత భారీగా ఉండదు నష్టం మేము కూడా ఊహించలేము. ఎందుకంటే సెక్యూరిటీ ఇంకా బెటర్ గా ఉండదు కదా. సీఎం వస్తారు, పిఎం వస్తారు, సీఎం పిఎం సెక్యూరిటీ కంటే పెద్ద సెక్యూరిటీ అల్లు అర్జున్ కి ఏముంటదండి? కొంతమందికి ఉన్న క్రేజ్ అంతే సార్. మీరు ఎంత సెక్యూరిటీ పెట్టినా ఆ క్రేజ్ తగ్గదు సార్. తప్పు కళ్యాణ్ గారు తప్పు మాట్లాడుతున్నారు. కళ్యాణ్ గారు ముమ్మాటికి ఈ తప్పు మీరు వెనక్కి తీసుకోవాలి. మీరు బీజేపీలో ఉన్నారు, బీజేపీ నాయకురాలు మీరు, మీకు తెలుసు సీఎం పిఎం సెక్యూరిటీల కంటే పెద్ద సెక్యూరిటీ ఏ స్టార్ కి ఉండదు. Z+ కేటగిరీ, Z+ కేటగిరీ ఇక్కడ పెట్టరు కదా సార్. Z+ కేటగిరీ నేను అందుకే అనలేదు ఆ మాట. నేనేం తప్పు మాట్లాడే కరెక్టే మాట్లాడుతున్నా. ఎందుకంటే Z+ కేటగిరీ ఇమ్మని అనలేదు కదా. అల్లు అర్జున్ గారికి Z+ కేటగిరీ అవసరం లేదు. బౌన్సర్స్ వచ్చారండి సార్. వినోద్ గారు మీరు వినాలి. వినోద్ గారు మీరు వినాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు కళ్యాణ్ గారు మాట్లాడలేదు. కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు వినాలి. ఇక్కడ మీరు మాట్లాడితే నేను మాట్లాడగలను. చెప్పేది వినండి. మీరు విన్నాక మీరు మాట్లాడండి. ఆయన అంటున్నారు కదా వెనక్కి తీసుకోవాలి సార్. Z+ కేటగిరీ ఎవరికి ఇవ్వరండి. అల్లు అర్జున్ గారికి బౌన్సర్స్ ఉన్నారు. ఆయన ఏం రాజకీయ నాయకుడు కాదు. సో ఆయన వస్తున్నాడని చెప్పారంటే ఇంకా పెద్దగా అయిపోతుందని వాళ్ళు చెప్పకుండా ఇంకొక విజిట్ ఏంటంటే సడన్ సర్ప్రైజ్ విజిట్స్ ఇస్తారండి హీరోలు. ఎప్పుడైనా థియేటర్స్ లో చెప్పి డప్పు కొట్టి వెళ్ళరండి. వెళితే జనాలు ఎక్కువ వస్తారు, ఇబ్బందులు అవుతాయని సామాజిక స్పృహతోనే ఆలోచించే వెళ్తారు. ఇట్లా ఇది మాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం. ఎందుకంటే ఎంతో మంది హీరోలు సడన్ గా వెళ్ళి ఒక 10 నిమిషాలు మెరిసి వస్తారు. ఎలా ఉంది సినిమా టాక్, పబ్లిక్ టాక్ అని. అది ఇట్లా అవుతుందని ఆయన అనుకోలేదు. ఓకే ఆయన చెప్పి ఆయన అందుకే బాధ్యత తీసుకొని భార్య పిల్లలు వాళ్ళకి ఏం కావాల్సిన నేను చూస్తాను 25 lakhs ఇచ్చాడు. అన్ని విధాలుగా ఆయన సపోర్ట్ చేస్తా అన్నాడు. ఆయన చేసింది తెలిసి కాదు కదా. తెలిసి కానప్పుడు కొంచెం ఆలోచించాలి కదా అనుకున్నాను. ఆయనకి శిక్ష వేసేసేయండి, శిక్ష వేయకండి, నేను సపోర్ట్ చేయట్లే అన్ని విధాలుగా. కానీ అక్కడ ఆయన తెలిసి చేసింది కాదు. తెలిసి చేసినా తెలియజేయకుండా చట్టం తను చేసిపోతుందంటే ఇందాక నేను మళ్ళీ అడిగిన క్వశ్చన్ అడుగుతా. మరి ఇప్పుడు ఆ తాండూరుకి అక్కడికి మన వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు, చట్టం ఎందుకు వెళ్ళట్లేదు, అధికారులు ఎందుకు వెళ్ళట్లేదు, సీఎం గారు ఎందుకు వెళ్ళట్లేదు, మిగిలిన వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు చట్టం ఇక్కడ మాత్రం పనిచేయట్లేదు? అంటే ఒక పార్టీకి చట్టం పనిచేస్తుందా, వేరే పార్టీకి పనిచేయదా? ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి పనిచేస్తుందా, మిగిలిన వాళ్ళకి పనిచేయదా? ఇది సార్ మరి అట్లా మాట్లాడితే చాలా వస్తాయి. ఒకటి తీసి బోల్డ్ వస్తాయి, బోల్డ్ అని తెడ్డు లాగాల్సి వస్తుంది. అది కాదు కదా కావాల్సింది. అల్లు అర్జున్ గారు తెలుసో తెలియకో వాళ్ళకి చెప్పకుండా సడన్ గా ఇచ్చుంటారు సడన్ విజిట్. కానీ సంజయ్ థియేటర్ వాళ్ళు కూడా బాధ్యత ఉంది కదా. వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు కదా కళ్యాణ్ గారు వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేశారు, అక్కడ ఉన్న మేనేజర్ని అరెస్ట్ చేశారు. అలాగే అల్లు అర్జున్కి ఆనాడు బౌన్సర్స్ అందరినీ సప్లై చేసినటువంటి ఆ మేనేజర్ని కూడా అరెస్ట్ చేశారుగా. మొత్తం ముగ్గురు అవన్నీ జరుగుతాయండి. ఇప్పుడు లేటర్ ఆన్ కరెక్ట్ గా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ లో చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అంత పెద్ద పని అయితే ఆయన తెలిసి చేయలేదు. ఇదైతే ఆయన తెలియకుండా అనుకోకుండా జరిగింది. ఇక్కడ చచ్చిపోతారని ఆయన వెళ్ళడు కదండి. అది నా పాయింట్. చచ్చిపోతారు అని విధంగా ఎవరు అనుకోరు కదా. అక్కడ బౌన్సర్స్ అట్లా అవుతారు, తొక్కిసలాట అవుతుంది, తోపుసలాట అవుతుంది అని అనుకోరు కదా. అనుకోని విధంగా జరిగిన హఠాత్ పరిణామానికి ఇంత పెద్ద ఇది తీసుకుంటే ఇప్పుడు అక్కడ తాండూరులో విషాహారం తిన్న వాళ్ళకి ఏం జరుగుతుంది? న్యాయం రెండు సేమే కదా. సేమ్ అక్కడ కూడా ప్రాణం, ఇక్కడ కూడా ప్రాణమే కదా. సో అక్కడ ఇంకా చిన్నపిల్లలు మైనర్ పిల్లలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఏం జరుగుతాయి? రైట్ ఆ అంశానికి మళ్ళీ వద్దాము. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి అంటే ఇప్పుడు పెట్టినటువంటి సెక్షన్ల ప్రకారం చూసుకున్నట్టయితే BNS 105 అండ్ 118 దాంతోపాటు రెడ్ విత్ 3 of 5 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో BNSలో కొత్త చట్టం ప్రకారం కనీసం 5 నుంచి 10 ఏళ్ల పాటు అల్లు అర్జున్కి శిక్ష పడేందుకు ఆస్కారం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఓవైపు హైకోర్టులో అతను పిటిషన్ కూడా వేయడం జరిగింది, లంచ్ మోషన్ పిటిషన్. ఇంకా దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఒకటి పెండింగ్లో ఉంది. అదేవిధంగా ఓవైపు మన స్క్రీన్ పైన కూడా వేస్తున్నాం సంధ్యా థియేటర్ యాజమాన్యం రిలీజ్ చేసినటువంటి ఒక లేఖని. దీనికి జరిగినటువంటి ఘటనకి మాకు ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి మాట కూడా వాళ్ళు చెప్పారు, ఎవరు సంధ్యా థియేటర్ యాజమాన్యం వారు. మరి దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు కళ్యాణ్ గారు? సార్ ఇప్పుడు ఎవరైనా ఇది అనుకోని విధంగా హఠాత్ పరిణామం జరిగినప్పుడు ఇట్లా ప్రాణం పోయింది అనేసరికి ఇప్పుడు సీరియస్ గా తీసుకుంది గవర్నమెంట్. ఓకే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాము, ఒక విధంగా సామాజిక స్పృహ ఉండాలి, ఇలా జరిగిందని. అది అన్నిట్లో ఉండాలి కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ విధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇస్తారండి. ఇప్పుడు నాకైనా మీకైనా ఒకటి వచ్చింది అనుకోండి, సడన్ గా అనుకోకుండా ఒకటి పరిణామం అయినప్పుడు
ఆటోమేటిక్ గా దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాము. మనం చేసుకోవాలని చేస్తాం. అదే చేస్తున్నారు ఇప్పుడు, జరుగుతుంది అదే. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి 5 సంవత్సరాలు శిక్ష పడాలి అనుకోండి, పడాల్సి ఉందంటే ఎవరు ఆపలేదు. చట్టాన్ని మేము కాదనట్లేదు, ఇప్పటికి కూడా చట్టమే. కానీ అన్నిటికీ చట్టం వర్తించాలంటే ఒక్కరికే కాదు, ఒకదానికే కాదు, ప్రతి దానికి వర్తించాలి. మేము బోల్డ్ అని సమస్యలు చూపిస్తాం, బోల్డ్ అని ఇస్తాం. బీజేపీ నాయకురాలు అన్నారుగా, నేను బోల్డ్ అని ఇస్తాను సమస్యలు, మరి వాటి మీద ఎందుకు జరగట్లేదు? రైట్, ప్రస్తుతానికి ఈ డిబేట్ లో మాత్రం మీరు ఒక ఆర్టిస్ట్ గానే నేను మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగిందండి. మీరు బీజేపీ నాయకురాలుగా మరి బీఆర్ఎస్ ఆయన అడిగినప్పుడు బీజేపీ అని చెప్పా. అవును, నాకు అర్థమైంది నేను కాదని అనట్లేదు. నేను ఒకటి చెప్తానండి, నేను నాయకురాలుగా ఉన్నాను, ప్లస్ నేను సామాజిక కార్యకర్తగా ఉన్నాను, నేను ఒక హిందూ యాక్టివిస్ట్ గా ఉన్నాను, కరాటే కళ్యాణ్ అంటే ఒక ఆర్టిస్ట్, వాట్ నాట్. కాబట్టి నేను అన్ని విషయాలపైన మాట్లాడతాను. ఆ ఉద్దేశాన్ని మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. రైట్, ఒకసారి వినోద్ గారి మాట విందాం. వినోద్ గారు, మీరు కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి మాటలు వింటా ఉన్నారు, అలాగే సంధ్య థియేటర్ యాజమాన్యం చెప్పినటువంటి స్టేట్మెంట్ కూడా ఆల్రెడీ మేము చెప్తానే ఉన్నాం మీకు, వాళ్ళు మాకు కూడా సంబంధం లేదనేటువంటి మాట. సో ఇలాంటి తరుణంలో దీన్ని ఎలా చూడాలి అంటే, ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పేది ఎలా ఉందంటే, మా స్టార్స్ వస్తారు, ఇలా మెరిసిపోతారు, మీరు మరణించడానికి సిద్ధంగా ఉండండి అన్నట్టుగా ఉంది. స్టార్స్ అలా వచ్చి మెరిసి వెళ్ళిపోతే మీరు ప్రాణాలు వదలడానికి సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు తను. ఇదే మరి అర్థం. వారు రావడం వల్ల ఏం జరుగుతుందో, ఎలాంటి దుష్పరిణామాలు జరుగుతాయో, ఎలాంటి హఠాత్ పరిణామాలు జరుగుతాయో అని బాధ్యత లేకుండా స్టార్స్ వాళ్ళ సినిమాలకు వస్తారు. ఒకసారి ఆ స్టార్, ఒకసారి ఈ స్టార్ వస్తే ఇట్లా ప్రాణాలు బలిగొనడానికి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండమని తను హితబోధ చేస్తున్నారనమాట జనాలకి. అంటే వీళ్ళ సినిమాలు చూడడం తప్పు, వీళ్ళని ఆదరించడం తప్పు, వీళ్ళ పైన కనకవర్షం కురిపించడం తప్పు. ఒకప్పుడు వీళ్ళు ఎవరండి సినిమా స్టార్లు, యాక్టర్లు? సింధోలు, వీళ్ళు సింధోల లెక్క. ఒకప్పుడు సింధోలు కూడా గ్రామాలు అయితే చూసేవాళ్ళం. ఇవాళ స్క్రీన్ లో వచ్చి వీళ్ళు వేస్తా అంటే వీళ్ళు భగవంతుడు. కానీ ఒక మాట ప్రభుత్వం ఎవరిని వాళ్ళని ఎక్కడెక్కడ రేవంత్ రెడ్డి గారి పాలన సిస్టమ్ ఇలా అగాధంలో పడతారు. అల్లు అర్జున్ గారు ఇవాళ అగాధంలో పడేవాడు కాదు. ఆయనే బాధిత. ఒక ఆడబిడ్డ బాధలేదు, ఒక పసి ప్రాణం ప్రాణం ఉందో లేదో బాధలేదు, మెరిసిపోతారట. ఇది ఎవరు ఊహించలేదు. వినోద్ గారు నాదో సూటి ప్రశ్న ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు నాకు తెలిసి మీరు మీ మాటల్ని కాస్త వెనక్కి తీసుకుంటే బాగుంటది సభాముఖంగా. ఎందుకంటే ఇక్కడ మీరు అన్నటువంటి ఒక మాట ఉంది, వాళ్ళు ప్రజలు వేసేటువంటి డబ్బుల మీద బతుకుతా ఉన్నారనేటువంటిది. అదే సినిమా ఆర్టిస్టులని మీరు మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఎలక్షన్లు అప్పుడో, లేదంటే ఏదైనా ప్రోగ్రామ్స్ అప్పుడో, ఏదైనా క్యాంపెయిన్స్ అప్పుడో వాళ్ళందరినీ మీరంతా పిలుస్తారు. మరి మీరెందుకు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు అలాంటి వాళ్ళని? తప్పు కదా సార్, ఈ మాట మీరు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. తప్పు అది, మీరు అలా మాట్లాడకూడదు. సామాన్యుల కోణంలో సామాన్యులా మాట్లాడుతుందే ఇది. ఎందుకంటే కళ్యాణ్ గారు అన్న దానికి ఇంత బ్లాస్ట్ అవ్వాల్సి వచ్చింది. వాళ్ళు అలా వస్తారు, ఇలా మెరిసిపోతారు, ఇలా జరుగుతారు. ఏంటండి అది? వచ్చి మెరిసిపోతారు బాధ్యత లేకుండా. తను వస్తే ఇంత ప్లాన్ చేస్తారు. మేము వచ్చి ప్రచారం చెప్తే మీరు గెలవట్లే, మాకు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారా లేకపోతే పరిచయంతో తీసుకొచ్చారు? తర్వాత రాజకీయ నాయకులు చేసే పని ఏంటండి? రాజకీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంటే కేవలం రేవంత్ రెడ్డి మేనియా అండి. రేవంత్ రెడ్డి మేనియా. ఏ స్టార్ మేనియాతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాలేదండి. ఏ స్టార్ మేము వాడు. సార్ వినోద్ గారు ఓవరాల్ గా చెప్తారు. వినోద్ గారు రాజకీయ ప్రయోజనాల కోసం ఓవరాల్ గా మాట్లాడుకుంటారు. స్టార్స్ అందరినీ ఓవరాల్ గా వాడతారు అనేటువంటి మాట చెప్పామే తప్ప ఇక్కడ కేవలం కాంగ్రెస్ పార్టీ గెలిచిందనో ఇంకో పార్టీ గెలవడానికో సినిమా స్టార్లను వాడతామని చెప్పట్లేదు. ఓవరాల్ గా చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీ సినిమా వాళ్ళని వాడుకుంటది. నేను నటుడుగా అల్లు అర్జున్ గారిని అభిమానిస్తానండి, కానీ వ్యక్తిగా తను చేసిన తప్పును ఖండిస్తానండి. తను ఈ బాధ్యత లేకుండా, స్పృహ లేకుండా వారు రావడం 100% ఆ తల్లి మృతికి కారకుడు పరోక్షంగా గానీ ప్రత్యక్షంగా గానీ అల్లు అర్జున్ గారి బౌన్సర్లు ఎందుకంటే అంత అత్యుత్సాహం ప్రదర్శించి అది విజువల్ చూడట్లేదా మనం? ఆ అల్లు అర్జున్ గారి బౌలర్స్ ఆ మహిళ పట్ల కొంచెం ఒక గౌరవం చూపారా? ఆ విజువల్ చూసాం కదా. వాళ్ళు అల్లు అర్జున్ గారి మాత్రం కమ్ముకొని ఉండాల్సి ఉండే, వారి జాగ్రత్త తీసుకెళ్లాల్సి ఉండే. చుట్టూ ఉన్న వాళ్ళని తోయాల్సిన అవసరం ఎందుకండి? వాళ్ళకి ఎవరు ఇచ్చారండి రైట్? చుట్టూ ఉన్న
వాళ్ళని తోసే రైట్స్ అల్లు అర్జున్ బౌన్సర్స్ కి ఎవరు ఇచ్చారండి? బౌన్సర్స్ కి మీరు చెప్పండి. ఈవెన్ పోలీసులే ముట్టుకుంటే మొన్న మా మహిళలు ముట్టుకుని మీదే దాంట్లో డిబేట్ పెట్టారు. మహిళల్ని పురుష పోలీసులు ముట్టుకోవద్దు, ఆ కోర్టు ఈ కోర్టు మీరే చెప్పారు కదా. ఈ బౌన్సర్లకు ఎవరు ఇచ్చారండి అధికారం? అలా తోసివేసే అధికారం ఎవరు ఇచ్చారండి బౌన్సర్స్ కి? ఈ బౌన్సర్స్ కి అల్లు అర్జున్ గారికి గాయం పోవకుండా చుట్టూ కంచెలాగా ఉండిపోయే అధికారం ఉంది. కానీ వేరే వాళ్ళని తోసేసే అధికారం వీళ్ళకి ఎవరు ఇచ్చారండి? న్యాయంగా పోలీసు చట్టం చక్కగా పనిచేస్తా ఉంది. అందుకే ఆ బౌన్సర్స్ ని వదిలిపెట్టలే, ఆ బౌన్సర్స్ మేనేజర్ వదిలిపెట్టలే, ఆ థియేటర్ యజమాని వదిలిపెట్టలే. వీటన్నిటికీ పరోక్షంగా ప్రత్యక్షంగా కారకుడైన అల్లు అర్జున్ గారిని కూడా వదిలిపెట్టలేదండి. న్యాయం ఎవరికైనా న్యాయం అండి. ఇలాంటి వాటిని మనం హర్షించాలి. ఎందుకంటే గొప్ప వాళ్ళకు ఒక న్యాయము, తక్కువ చిన్న వాళ్ళకు ఒక న్యాయం ఉంటే సమాజం ముందుకు వెళ్ళదు. తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వారైనా శిక్ష అర్హులు అనేది కరెక్ట్ అండి. ఈ విషయంలో నిజంగానే అగ్రీ విత్ యూ వినోద్ గారు. ఎందుకంటే స్టార్ తర్వాత అది ఇది అనేటువంటి స్టేటస్ కానీ క్యాడర్ కానీ చూడకుండా స్ట్రైట్గా అరెస్ట్ చేసినటువంటి విధానం, ఒక పెద్ద స్టార్ అయినప్పటికీ కూడా అరెస్ట్ చేసినటువంటి విధానంలో ఈ విషయంలో తెలంగాణ పోలీసులు మెచ్చుకున్నప్పటికీ కూడా నిన్న లగచర్ల సంబంధించినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, కళ్యాణ్ గారు మీరేమంటారు? వినోద్ గారి మాటలు మీరు విన్నారుగా. వినోద్ గారు చెప్పినట్టుగానండి, సినిమా వాళ్ళ మీద పడి ఏదో మాట్లాడటం, ఏది పడితే అది మాట్లాడేస్తే అయిపోతుందని చెప్పి ఆయన మాట్లాడడం తప్పండి. ఒకటి, సినిమా వాళ్ళు లేకుండా ఏమీ జరగదు. సినిమా లేకుండా చాలా విషయాల్లో సినిమా వాళ్ళ అవసరాలు ఉన్నాయి. రాజకీయ నాయకులే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఎంటర్టైన్ అవ్వాలంటే సినిమా కావాలి. సినిమా లేకుండా సినిమా వాళ్ళు ఈ రాజకీయ నాయకులకు వచ్చే కమిషన్స్ కూడా బిజినెస్ కూడా అవుతున్నాయి. అది కూడా మేము చెప్తాం కావాలంటే. కానీ ఒకటి మాత్రం నిజమండి, నేనైతే మాత్రం అల్లు అర్జున్ గారు చేసింది రైట్ అని ఇప్పుడు ఆయన ప్రత్యక్షంగా ఆయన కారకుడై ఉంటే నేను ఒప్పుకోపోయేది లేదని. కానీ ఆయన పరోక్షంగా కారకుడై, ప్రత్యక్షంగా కాదు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదైనప్పటికీ ఆయన వచ్చింది కాబట్టి అందులో ఒకటి, చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోద్దనే రేవంత్ రెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సార్ రేవంత్ రెడ్డి గారు ప్రతి దగ్గర కూడా ఇలాగే ఉండాలి. ఇంకా మేము చాలా సమస్యలు చూపిస్తాం. ఇప్పుడు జరుగుతున్న తాండూరు ఇష్యూ కాకుండా ఇంకా బోల్డ్ ఉన్నాయి, అక్కడ కూడా జరగాలి. ఇలానే రాజకీయ నాయకులు పెద్ద వాళ్ళని కూడా ఇట్లానే మీరు అరెస్ట్ చేయాలి. చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి, ఆ తలకాయలన్నీ మేము తీస్తాం కావాలంటే. అవన్నింటికి కూడా ఇలాగే అరెస్టులు జరగాలి. అప్పుడు కళ్యాణ్ గారు ఇదే సందర్భంలో లక్ష్మీ పార్వతి గారు కూడా రియాక్ట్ అయినటువంటి ఒక విజువల్స్ ఉన్నాయి మన దగ్గర ఎక్స్క్లూజివ్గా. అలాగే కేఏ పాల్ గారు కూడా ఈ ఘటనపై మాట్లాడినటువంటి బైట్స్ ఉన్నాయి ఎక్స్క్లూజివ్గా మన దగ్గర. ఒకసారి వాటిని కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం, దాని తర్వాత కంటిన్యూ చేద్దాం మన డిబేట్ని. మన అల్లు అర్జున్ గారిని పాపం నిజంగా నాకు బాధ వేస్తుంది. ఎందుకంటే ఎన్ని కుట్ర రాజకీయాలండి, ప్రతి చోట ఈయన చేతులు ఉంటాయి, అందులో సందేహం ఏమీ లేదు. ఇక్కడ 29 మంది మన గోదావరి పుష్కరాల్లో చనిపోతే మరి ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలండి? చంద్రబాబు గారిని ఎన్నిసార్లు చేయాలా? అదేవిధంగా కందుకూరులో దాదాపుగా 9 మందిని చంపేశాడు. ఈయన ఇరుకు సందులో మీటింగ్ పెట్టి, ఇరుకు సందు అందులో పాపం తొక్కిసలాట జరిగినట్టు, తన కోసం జనం విపరీతంగా వచ్చినట్టు చేయటం కోసం, మీడియా కోసం అక్కడ అట్లాగే చేసి 9 మందిని చంపాడు. చీరల పంపిణీలో 3 ఆడవాళ్ళు ప్రాణాలు కోల్పోయారే. ఈయన ఎన్నిసార్లు జైల్లో పెట్టాలో చెప్పండి? అభిమానంతో వాళ్ళు విరగబడి ఆ రోజు అది అబ్బాయి అన్న కావాలని చేస్తారా? తన సినిమా చూసుకోవాలని, ఎలా ఉందో ప్రజాస్పందన తెలుసుకోవడానికి ఆయన వెళ్ళాడు. అది గవర్నమెంట్ తప్పు. ఆయన వస్తున్నప్పుడు లేకపోతే సినిమా హాలు వాళ్ళు సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి. పోలీసులను పిలిచి పూర్తి కట్టుదిట్టం చేసి ప్రజలు థ్రెడ్ కట్టి దూరంగా పెడితే అయిపోయేది. వాళ్ళు అవేమీ చేయలేదు కదా, అది తప్పు. అల్లు అర్జున్ ఎలా అవుతుందండి? మరి ఇంతమందిని చంపినటువంటి చంద్రబాబు నాయుడు ఏమో శుభ్రంగా ఉన్నాడు. తెలియక జరిగిన దాని మీదేమో ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారా? ఎంత దుర్మార్గం! ఇట్లాగే ఉంటాయి. చంద్రబాబు అక్కడ ఆయన శిష్యుడు ఇద్దరే కదా, మరి ఇద్దరు 2 రాక్షస పాలన చేస్తూ ఉన్నారు, ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా. అందువల్ల ఏదైనా దేనికైనా ఒక అంతిమం అనేది ఒకటి ఉంటుంది. సరే, ఇంకో వైపు చూస్తే అక్కడ ఆయన అరెస్ట్ చేశారని తెలియదు. ఇట్స్ ఎ టోటల్ స్టాక్ దట్ పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ ఈజ్ అరెస్టెడ్ యాజ్ పర్ ద మీడియా రిపోర్ట్స్. When Chandrababu Naidu conducted political rallies, 8 people died in Kandukur, 3 people died in Guntur, and in Puskaral time, Chandrababu did a huge stunt where 23 people died. Did the police arrest him? Did the police call him to the police station? Did the police question him? Wow! For powerful political leaders, one standard. For ordinary people and actors, other standard. చూడండి, పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారట.
కారణం ఏంటి? ఆయన ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు బీడులో తల్లి కొడుకు చనిపోయారట. మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో 8 మంది చనిపోయారు. చంద్రబాబుని అరెస్ట్ చేశారా? పిలిచారా పోలీస్ స్టేషన్కి? గుంటూరులో 3 చనిపోయారు. 2019లో పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు 23 మంది చనిపోయారు. ఆర్టికల్ 14 వయలేషన్. వెంటనే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆయన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ చేస్తాను. రైట్, ఇక్కడ రేవంత్ రెడ్డి స్పందన కూడా మనం క్లియర్గా చూస్తాం. లక్ష్మీ పార్వతి స్పందన చూసాం, అలాగే కేఏ పాల్ రియాక్షన్ కూడా చూసాం. దాంతోపాటు రేవంత్ రెడ్డి కూడా క్లియర్గా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట ప్రకారం చట్టం తన పని తాను చేసుకుపోతుంది, కానీ ఇలాంటి అంశాల్లో నేను ఇన్వాల్వ్ అవ్వను అనేటువంటి మాట సీఎం చెప్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. రైట్, అయితే ఇదే సందర్భంలో దీనికి సంబంధించి లైవ్ లొకేషన్ నుంచి మా ప్రతినిధి భావన కూడా నాంపల్లి కోర్టు దగ్గర నుంచి సిద్ధంగా ఉన్నారు. ఆవిడతో మాట్లాడే కంటే ముందు వినోద్ గారు మీరేం చెప్తారు? ఇక్కడ క్లియర్గా ఇటు కేఏ పాల్ రియాక్షన్ కావచ్చు, లేదా లక్ష్మీ పార్వతి రియాక్షన్ కావచ్చు, మనం చాలా క్లియర్గా చూసాం. దీన్ని బట్టి మీరేమంటారు? మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి. పేర్లు చెప్పడం, పేర్లు ఉచ్చరించడానికి కూడా అర్హులు కారు వాళ్ళిద్దరు. వాళ్ళు ఎథికల్ గా మోరల్ గా ఉండే టైప్ కాదు వాళ్ళు. వాళ్ళ పరిగణలోకి కళ్యాణి గారిని అంటే పరిగణలోకి తీసుకున్నాం వారి తీరు పద్ధతి. ఇంకా వాళ్ళిద్దరు అవసరం అండి, అవుట్డేటెడ్ వాళ్ళు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తూనే ఉన్నారు కదా, ఇందులో నా జోక్యం ఉండదు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారా లేదా? ఇప్పుడు మీరు చెప్పారు, అంతకన్నా ముందే చెప్పాను, ప్రభుత్వ విధానం రేవంత్ రెడ్డి గారి విధానం. వారికి పేద ధనిక అనేది భేదం ఉండదు. వారు సామాన్యుడికి వెళ్ళి ఒక ముఖ్యమంత్రిగా తన కష్టార్జితం మీద ఎదిగినటువంటి ఒక మహనీయుడు అతను. తను పేద ధనిక గొప్ప చూసే రకం మనిషి. ఎందుకంటే వారితో ఒక 20 ఏళ్ళ అనుబంధం ఉంది. మేము వారితో వారిని అతి దగ్గరగా చూసినాం. వారి స్వభావం మాకు తెలుసు. వారికి పేద ధనిక అనేది ఉండదు. వారు ఖచ్చితంగా చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడంలో వారు ముందుంటారు. ఇంకా ముందు కూడా ముందే ఉంటారు. వారు ఎట్టి పరిస్థితిలో వ్యక్తిగత రాగద్వేషాలకు వారి దగ్గర తావుండనే ఉండదు. రైట్, కళ్యాణి గారు ఇంకా మీరేమంటారు? మీరు ఎలా చూస్తారు? ఇటు ఈ వైపు లక్ష్మీ పార్వతి గారిది, తర్వాత కేఏ పాల్ గారిది, ఇద్దరిది రియాక్షన్స్ చూసిన తర్వాత, వాళ్ళిద్దరు స్టేట్మెంట్స్ విన్న తర్వాత మీరేమంటారు? అంటే ఇప్పుడు అవకాశవాదం అండి, ఎప్పుడు టైం దొరుకుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. మంచిగా సెలబ్రిటీ కాబట్టి ఆయన గురించి మాట్లాడితే వీళ్ళకి కూడా కొంచెం ఎలివేషన్ వస్తుంది. సో మాట్లాడారు. అది వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో 23 మంది చనిపోయారు, అది కూడా మాట్లాడాలి. కానీ అది మాట్లాడాల్సి వచ్చినా సరే అప్పుడున్న సిచ్యువేషన్, అప్పుడున్న పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు ఆయనే, కాబట్టి ఆ సమయంలో అది జరగలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం ఎవరికైనా ఒకటేలా జరగాలి అని ఆయన తీసుకున్నారు అనుకోండి. అప్పుడు ఇంకో కొన్ని జరిగే వాటి గురించి మిగిలిన కూడా అలా జరిగినప్పుడు మేము కూడా రేవంత్ రెడ్డి గారు కొన్ని పనులు హర్షిస్తాం, కానీ కొన్ని మేము కూడా ఖండిస్తాం. ఎందుకంటే ఇది ఇక్కడ జరిగింది, అతను చెయ్యాలని చేయలేదు కాబట్టి అదొక్కటి కన్సిడర్ చేయాలని మాట్లాడుతున్నాం అంతే. అంతకు మించి ఇంకే లేదు. అంత పెద్ద శిక్షలు పడిపోవాలంటే పాప ఆయన తెలియక చేసిన కాంపెన్సేట్ చేశాడు, ఇంకా చేస్తానంటున్నాడు. అదొక్కటి ఆలోచించండి అన్నదే మా అభ్యర్థన. ఎవరైనా కానీ ఇప్పుడు ఆయన తప్పు, అంతకు మించి ఆయన శిక్షలు పడాలి పడకూడదు అనేది అది నిజంగా చట్టం అందరికీ ఒకటే, ఎవరికైనా ఒకటే, నాకైనా మీకైనా ఇంకొకరికైనా ఒకటే, ఎవరికి తక్కువ కాదు. కానీ సినిమా వాళ్ళు చెప్పలేదు అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది. ఆయన చెప్పి వెళ్ళలేడు, వెళితే ఇంకేమవుతుందని ఆలోచించారు. అనుకోకుండా ఇలా వెళ్ళినప్పటికి ఇలా జరిగింది. ఇంకేం చేస్తామండి? ఇలా జరగడం వల్ల చాలా బాధాకరం ఈ విషయం. ఈ సంఘటన జరగకుండా ఉండాల్సింది, జరిగినందుకు చాలా బాధ. ఇది చాలా అందరూ బాధపడుతున్నాం, ఒక్కళ్ళు కాదు, ప్రతి ఒక్కరు బాధపడాలి. ఒక ఆడపిల్ల ఇక ముందైనా జాగ్రత్త పడతారేమో ఇలాంటివి జరగడం వల్ల. ముందు జరగబోయే ఏమైనా ఉంటే ఇక ముందు జాగ్రత్త పడతారు. ఇది ఒక బిజినెస్, సినిమా అనేది బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పింది అయితే బిజినెస్ చేస్తున్నారు. సంజయ్ థియేటర్ కానీ ఇంకొకరు కానీ వీళ్ళు కానీ. ఈయన కూడా ఏంటంటే ఆయనకున్న ఫేమ్ ని, బయట ఎలివేషన్ ని, అంత ఎలివేషన్ ఉంది కాబట్టి ఆయన వెళ్తే ఏమైపోతుందని కొంచెం సడన్ గా వెళ్ళి 10 నిమిషాలు ఉండొద్దాను. ఆ 10 నిమిషాల్లోనే ఆ టైంలోనే అలా జరిగితే ముందే తెలిస్తే బారులు తీరిపే జనాలు మొత్తం ఈ పోలీస్ యంత్రాంగం అంతా అక్కడే కూర్చోవాల్సి వస్తుంది. అప్పుడు అసలు చాలా కష్టం అయిపోయేది. లా అండ్ ఆర్డర్ ఇంకా ప్రాబ్లం అయిపోయేది, చాలా ట్రాఫిక్ అయిపోయేది, చాలా ఇబ్బంది అయ్యేది. రైట్, మా ప్రతినిధి భావన వినోద్ గారు చెప్పండి. కళ్యాణ్ గారు చెప్పినది ఒక్కటి, జనాల్లో ఒక మార్పుకి ఇది ఒక అవకాశమే. కానీ పోలీస్ మొత్తం అక్కడే ఉంటే ఉంటదండి. అవసరమైతే పోలీస్ మొత్తం అక్కడ ఉండి ఒక ప్రాణం కాపాడుతుంటే అదే ముఖ్యం కదా మనకు. ప్రాణం అండి. ఇవాళ 25 లక్షలు ఏంటండి, 25 కోట్లు ఇస్తాడు అల్లు అర్జున్. లేకపోతే తన జీవితకాలం సంపాదన అంతా వాళ్ళ కుటుంబానికి ఇస్తాడు. ఆ ప్రాణం తిరిగి వస్తుందా? అది ఎవరు పూడ్చలేది, చాలా భారీ నష్టం. అది చాలా బాధాకరం. అది ఇవాళ అల్లు అర్జున్ గారి యొక్క బౌన్సర్లు గనుక వారు ఉండవలసిన పద్ధతిలో ఉంటే ఇది జరిగి ఉండేది కాదండి.
వారు అక్కడికి వచ్చిన తన అభిమానులను, తన హీరో అభిమానులను, అక్కడికి వచ్చిన సినిమా అభిమానులను వారు ఎలా తోసివేస్తారండి? వారు తోసివేయడం వల్లే తొక్కిసలాట జరిగిందండి. అసలు అల్లు అర్జున్ గారు ఎంత తప్పు చేశారండి? ఆ కార్లో నుంచి నిలబడి పైకి అభివాదం చేయడం అవసరం అండి అభిమానులకు, ప్రజలకు? అది కాదా రెచ్చగొట్టడం? అది కాదా కారణం? ఆయన వచ్చిన సంగతి తెలియకుండా రావాలండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అవసరమైతే బురకాలు వేసుకొని రావాలండి, మారువేషాలలో రావాలండి. తప్పేముందండి? వీళ్ళు నటినట్లే కదండి. వీళ్ళకి మారువేషాలు వేసుకోవడం, రంగులు వేసుకోవడం కొద్ది విషయమే కాదు కదండి. అక్కడ ఇలాంటి దుష్పరిణామాలు జరగకుండా మారువేషాలలో వచ్చి సినిమా చూసి వెళ్ళాలండి. గంగరెద్దుల వేషం వేసుకొని చూసి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకేదైనా వేషం వేసుకొని చూసి వెళ్ళొచ్చు, ఏదైనా పౌరాణిక వేషం వేసుకొని చూసి వెళ్ళొచ్చు. వేరే సినిమాలో చేస్తున్నటువంటి బాధ్యతగా ఉండాలండి అంటే అప్పుడు ఇంకో పెద్ద స్టేట్మెంట్లు అవుతాయి. రంగులు గింగులు అనొద్దు సార్, ప్లీజ్ దయచేసి కొన్ని స్టేట్మెంట్లు కరెక్ట్ ఇవ్వండి. నేను దురుద్దేశంతో అనట్లేదు కళ్యాణ్ గారు. అది నటించడం అంటే అది మీరు మాలా చేస్తారు, మేము నటిస్తామంటే రంగులు వేసుకుని నటిస్తున్నాం. ఇవన్నీ కొంచెం పెద్ద మాటలు సార్. అలా మాట్లాడతారు. మీరు మారువేషం అన్నారు, పద్ధతి. మారువేషం అంటే మారువేషం వెళ్ళి చూడొచ్చు. పూర్వకాలం రాజులు కూడా మారువేషంలో వెళ్ళి ప్రజలు బాగోగులు చూసేవారు. అప్పటి నుంచో నానవైతే మేమే వేసుకోవట్లేదు రంగులు. రంగులు అంటే అది కొంచెం బాధ అనిపిస్తుంది. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి బాధ అనిపిస్తుంది. మీకు తెలియకపోతే మీరు తెలుసుకోండి. దయచేసి ఆ మాట లేదండి. నేను సినిమా అభిమానినండి. నేను సినిమా హీరో అవ్వాలని అర్జున్ గారి సినిమాలు చూసి స్ఫూర్తి పొందిన వాడినండి. తర్వాత 20 ఏటా నాకు ఒక భారీ ఒక పెద్ద ఒకటి జరిగడం వల్ల నాకు పెద్ద అవరోధం జరగడం వల్ల నేను సినిమా రంగంలో అడుగు పెట్టలేదండి. నేను సినిమాలకు 7 ఏళ్ల పిల్లగానప్పుడు సినిమా అభిమాని. నాకు సినిమా కళాకారులు అంటే ఇష్టం. సినిమా కళాకారులు అంటే ఇష్టం. అన్నిటికన్నా ముందు వ్యక్తి మంచిగా ఉండాలి, వ్యక్తి పరిపూర్ణంగా ఉండాలి. ఎవరైనా కానివ్వండి, అతను రాజకీయ నాయకుడా, అతను లాయరా, పోలీసా, ఎవరైనా వ్యక్తిగా కరెక్ట్ ఉండాలండి. నీకు అంత వచ్చింది, అంత ఫాన్ ఫాలోయింగ్ వచ్చింది, పాండే లెవెల్ వచ్చింది. మీరు ఆ మాత్రం మీరు కారులో నుంచి బయటకి వచ్చి అభివాదం చేయడం చాలా పెద్ద తప్పండి. దానివల్ల అల్లు అర్జున్ గారు వచ్చిన విషయం బాగా ఫోకస్ అయిపోయి ఒక్కసారిగా వందలపై వేలాది మంది అయ్యారండి. అక్కడ ఒకరి మీద అసలు టికెట్స్ తీసుకున్న వాళ్ళు కాకుండా అదర్స్ నెంబర్ ఆఫ్ పర్సెంట్ అండి. అక్కడ టికెట్స్ తీసుకున్న వాళ్ళ థియేటర్ కెపాసిటీ ఎంత ఉంటుందండి? 1000 ఉంటది కావచ్చు. ఎక్కడైనా సరే మొదటి ఆట జరిగేటప్పుడు దాదాపు అలాగే ఉంటుందండి. ఎక్కడైనా అలాగే ఉంటది. రైట్, మా ప్రతినిధి భావన ప్రస్తుతం మనకి అందుబాటులోకి వచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. భావన, అక్కడ నాంపల్లి కోర్టు దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఏ రకమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి? అల్లు అర్జున్ చేరుకున్నారా? అక్కడ ఉన్నటువంటి జడ్జిమెంట్ కి సంబంధించి ఏ టైం వరకు మనం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అవునండి, ఇక్కడ క్రిమినల్ కోర్టు దగ్గర ఇప్పుడైతే అల్లు అర్జున్ గారు కూడా ఇక్కడికి వచ్చేసారు. గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేసుకొని నేరుగా క్రిమినల్ కోర్టు, నాంపల్లి క్రిమినల్ కోర్టుకి అయితే చేరుకోవడం జరిగింది. తాజాగా కొన్ని క్షణాల్లో, కొన్ని సెకండ్స్ ముందుగా కేఏ పాల్ కూడా ఇక్కడికి ఇప్పుడే వచ్చారని చెప్పుకోవచ్చు. ఇప్పుడే ఆయన కూడా లోపలికి వెళ్ళారు. కొద్ది నిమిషాల ముందే ఇప్పుడే లోపలికి వెళ్ళడం జరిగింది కేఏ పాల్ కూడా. మరి చూడాలి, ఇంకా 4ంటికి స్టార్ట్ అవ్వాల్సిన ఏదైతే ఇన్వెస్టిగేషన్, ఏదైతే ఎంక్వైరీ ఉందో మరి ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందనే చెప్పుకోవాలి. మరి అధిక ఎత్తున ఇక్కడ ఫ్యాన్స్ కూడా చాలా మంది వచ్చి రావడం జరిగింది. మరి చూడాలి, ఎందుకంటే ఇక్కడ చెప్తుంది ఏంటి అంటే అల్లు అర్జున్ తరఫు నుంచి ఉన్న లాయర్ అయితే ఇప్పటి వరకు చాలా సభలు కూడా జరిగాయి. ఎంతో పెద్ద ఎత్తున అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే ఉన్నారు, కానీ పొలిటికల్ గా కూడా చాలా పెద్ద ఎత్తున సభలు జరుగుతూ ఉంటాయి. ఎంతో మంది కొన్ని ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది అంటూ కూడా కొంతమంది ఆయన తరఫు నుంచి ఉన్న న్యాయవాది కూడా మనకి అక్కడ చెప్తున్నది జరిగింది. అంటే వాదించడం జరుగుతోంది. మరి ఇలాంటి అంశంపై ఎన్నో సభల్లో జరిగినవి కూడా ఎప్పుడు ఎక్కడికి ముందుకు తీసుకురాలేదు. మరి ఎందుకు ఈ పుష్ప 2కి సంబంధించి ఈ యొక్క తొక్కిసలాటలు జరిగిన ఇలాంటి ఘటన వల్ల ఎందుకు ప్రభుత్వం ఎందుకు దీన్నే ఎత్తి చూపుతుంది? అంటే ఇప్పుడు పోలీసులు కూడా ఎందుకు దీనిపై ఎందుకు ఎత్తి చూపుతున్నారు అంటూ కూడా ఆయన తరపున న్యాయవాది కూడా వాదించడం జరుగుతుంది. మరి చూడాలి, ఇప్పుడు విచారణలో ఎలాంటి అంశంపై ఆయనని ప్రశ్నలు అడగబోతున్నారు. నిజానికి పోలీసులు తప్పించుకుని అల్లు అర్జున్ పైనే నిందిస్తున్నారు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరి దీంట్లో ఎలాంటి నిజం ఉందని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో సభలు వచ్చినప్పుడు పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు ఎక్కడా కూడా ప్రతి ఒక్కొక్కరికి ప్రొటెక్షన్ ఇవ్వరు కదా. సో మరి ఇలాంటి ఈ ఫ్యాన్స్ కి సంబంధించి దాంట్లో కూడా ఇదే జరిగింది. మనకి ఇన్ఫర్మేషన్ రాలేదంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. మరి యాజమాన్యం తప్ప, మరి ఇక్కడ అల్లు అర్జున్ గారు కూడా చెప్పకుండా అక్కడికి వీక్షించారు అనుకుంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. యాజమాన్యం కూడా చెప్పడం జరుగుతుంది. మరి నిజానికి దీంట్లో ఎవరిది తప్పు ఉంది, అసలు ఎవరిది నిజం అంటూ కూడా మనం వేసి చూడాల్సిన విచారణ
భావన ఇదే సందర్భంలో ఇంకో మాట చెప్పండి. ఆల్రెడీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ఆల్రెడీ వేసాడు అల్లు అర్జున్ ఈ కేసుకి సంబంధించి. సో దానికి సంబంధించి ఏ టైంకి జడ్జిమెంట్ రావచ్చు? ఎందుకంటే 5 గంటల లోపు కనుక జడ్జిమెంట్ రాకపోతే అల్లు అర్జున్ ని ఖచ్చితంగా రిమాండ్కి తరలించే అవకాశం కనిపిస్తున్నట్టుగా పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. సో మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? అవునండి, ఇప్పుడు ఇదివరకే హైకోర్టుకి కూడా ఆయన నాపై ఉన్న ఈ ఫిర్యాదుకు సంబంధించి ఈ కేసును కొట్టివేయాలంటే కూడా ఆయన ఆశ్రయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా హైకోర్టు ఎక్కడా కూడా మనకి ఏ రెస్పాండ్ ఇచ్చినట్టు కనిపించలేదు. మరి అదే పిటిషన్ పై ఆయన తరపున అల్లు అర్జున్ తరపున న్యాయవాది కూడా ఇప్పుడు అదే పిటిషన్ పై ఆయన వాదించబోతున్నారు. మరి చూడాలి. ఇప్పుడు ఇంకా కాసేపట్లో ఇప్పుడు కూడా చాలా మంది కేఏ పాల్ కూడా రావడం జరిగింది. మరి ఇదే ఈ ఎంక్వైరీలో అసలు ఎలాంటి కోణంలో ఆయనని విచారించడం మెయిన్ మనకి చూసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే అసలు ఏ కోణంలో ఆయనని ప్రశ్నలు అడగబోతున్నారు. అంటే పోలీసులతో తప్పు అంటున్నారా, లేదంటే ఆ రోజు జరిగింది ఘటన గురించి అసలు అల్లు అర్జున్ వచ్చే కంటే ముందు ఏం జరిగింది, అక్కడ వచ్చిన తర్వాత పోలీసులు ఉన్నారా లేదా, అసలు ఏంటి అనేది ఒక క్వశ్చన్ అక్కడ నెలకొంటాయా, అసలు ఏంటి అని చూడాలి. ఇది పిటిషన్ లో మాత్రం ఆ రోజుకి నాకు సంబంధం లేదు అంటూ ఇక్కడ అల్లు అర్జున్ మాకు సంబంధం లేదు అంటూ పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇదే నేపథ్యంలో మరి అక్కడ ఉన్న యాజమాన్యది తప్ప అంటే ఇక్కడ 3 పాత్రలు ఉన్నాయని చెప్పుకోవాలి. మరి ఇక్కడ ఫ్యాన్స్ ఇక్కడ వీరు ఇలా అన్ని కోణాలు చూస్తే మరి అసలు ఎవరికి తప్పు అంటే కూడా నిజానికి ఎవరికి ఇప్పటికీ క్లారిటీ లేదు. మరి పిటిషన్ లో వేసింది ఏంటి అంటే అక్కడ నేను నాది ఎన్నో ఏళ్లుగా నేను ప్రతి నా సినిమాకి నేను ఎప్పటిలాగే ఎలాగైతే నేను సంధ్య థియేటర్ కి వచ్చి ఫ్యాన్స్ తో సినిమా చూస్తాను, అలాగే ఈ ఏడాది కూడా నేను అలాగే వచ్చి ఫ్యాన్స్ తో నేను సినిమా చూడడం జరిగింది. మరి ఇలాంటి ఒక విషయంపై ఎందుకు నన్నే కాంటాక్ట్ చేస్తున్నారు, ఎందుకు నన్ను ఇంత ఇదిగా అంటే చూపిస్తున్నారు అంటే తప్పు అల్లు అర్జున్ ఎందుకు మొక్కు చూపిస్తుంది. దీని వెనకాల నిజానికి ఎంతో మంది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా మనకి ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదలుచుకోలేదు అంటూ కూడా ఆ ప్రభుత్వాన్ని కూడా చెప్పుకొచ్చారు. మరి చూడాలి ఇప్పుడు విచారణలో అసలు ఏం చేయబోతుంది. 5 తర్వాత ఆయనని అసలు ఇక్కడ నుంచి తరలించి నిజంగా ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే 118 సెక్షన్ మనకి 105 సెక్షన్ కూడా చూపించారు. దాంట్లో బెడవిలో అసలు నాన్ బెయిలబుల్ అంటూ కూడా మనకి వచ్చారు. నిజానికి అదే విషయం అయితే రైట్ భావన, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు అగైన్. మీరు అక్కడ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తా ఉండండి. మీకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు ఉన్నటువంటి కరాటే కళ్యాణ్ గారితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కళ్యాణ్ గారు, మీరు ఆల్రెడీ కోర్టు కూడా చేరుకున్నటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే దీంతో పాటు ఇంకో మాట, మీరు ఆల్రెడీ ఉదయం నుంచి అంటే ఉదయం 12 గంటల 15 నిమిషాలకి ఎక్కడైతే అరెస్ట్ జరిగిందో ఏ టైంలో అయితే అప్పటి నుంచి మీరు నాకు తెలిసి లీగల్ టీంతో కూడా మాట్లాడి ఉండొచ్చు కాక ఈ సెక్షన్స్ ప్రకారం BNS 105 and 118 ఆ తర్వాత రెడ్ విత్ 305 సెక్షన్స్ ప్రకారం కూడా అసలు ఇప్పుడు ఒకవేళ అల్లు అర్జున్కి గనక బెయిల్ రాకపోతే 5 లోపు గనక హైకోర్టు నుంచి క్లియర్గా అరెస్ట్ చేయాల్సిన పని లేదు, తను జస్ట్ ఎంక్వైరీకి పిలిస్తే చాలు అనేటువంటి మాట రాకపోతే ఖచ్చితంగా అట్లీస్ట్ 10 నుంచి 15 రోజుల రిమాండ్ వచ్చేందుకు అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అనేటువంటి మాట ఇటు పోలీసులు కావచ్చు, మిగిలిన లీగల్ టీం కావచ్చు చెప్తా ఉన్నారు. మీరు మీ లీగల్ టీంతో కూడా మాట్లాడి ఉండొచ్చు కనుక కదా. సో కాబట్టి ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆల్రెడీ మాట్లాడారా? మీకు మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఎందుకంటే 2 నాన్ బెయిలబుల్ సెక్షన్స్. అవునండి, నాన్ బెయిలబుల్ సెక్షన్ కాబట్టి ఖచ్చితంగా ఆ సెక్షన్స్ ప్రకారంగా అయితే కొంచెం ఏమైనా జడ్జి ఏమన్నా ఆవిడ కొంచెం ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిస్కషన్ లో కొంచెం కానీ సాటిస్ఫై అయితే తప్ప ఈయనకి రిమాండ్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అందుకే కదా ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది. ఇది రిమాండ్ అయితే కనీసం ఒక 4-5 డేస్ తర్వాత మళ్ళా వాళ్ళ లాయర్స్ పెట్టుకొని మళ్ళా బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే ఒకవేళ జరిగితే అప్పుడు రావాలేమో. 14 డేస్ ఉండకపోయినా కొంచెం రోజులైనా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు 5 తర్వాత మనం ఎలాగో ఖచ్చితంగా హాజరు కావాల్సింది లేదనుకోండి, ఇంకా ఖచ్చితంగా ఆటోమేటిక్ గా వెళ్లాల్సిందే కదా, మనకు తెలుసు కదా అది జనరల్ గా. సో ఇంకా నాకు తెలిసినంత వరకు అంతవరకు రాకూడదని నేను కోరుకుంటున్నాను. మరి ఏం జరుగుతుంది, జడ్జి గారు ఏం చేస్తారనేది వెయిట్ చేసి చూడాలంతే. ఎందుకంటే లాయర్ కరెక్ట్ గా లేకపోతే ఎవరేం చేయలేరండి, అది కూడా చెప్పగలం మనం. అది కూడా ఉంది. రైట్. వినోద్ గారు, మీరు ఇప్పటి వరకు విన్నటువంటి సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు ఉన్నటువంటి మాట ప్రకారం కేఏ పాల్ కూడా ఏదైతే కోర్టు వరకు చేరుకున్నాడో కేఏ పాల్ కూడా తన దగ్గర లీగల్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కేఏ పాల్ ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు సంబంధించి చాలా కేసులు, ప్రభుత్వాలపైన జరుగుతున్నటువంటి చాలా కేసులు ఆయన వాదిస్తూ ఉన్నారు. ఆయన లీగల్ టీం వర్క్ చేస్తూ ఉంది. అలాంటి లీగల్ టీమే ఇప్పుడు అల్లు అర్జున్ కోసం కూడా వర్క్ చేయబోతా ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం వినిపిస్తూ ఉంది. మరి ఇలాంటి తరుణంలో దీన్ని ఎలా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ దీనికి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ బాధ్యులు కాదు. కేవలం చట్టం తన పని తాను చేసుకు వెళ్ళింది. అదే విధంగా న్యాయస్థానం కూడా, జ్యుడిషియరీ సిస్టమ్ కూడా తన పని తను సక్రమంగా నిర్వర్తిస్తుంది. అది థర్డ్ ఎస్టేట్. అది ఎందుకంటే తన పని తను చేయనట్లయితే తను అపవాద సమాజంలో తన యొక్క స్టెమినా దెబ్బతింటది.
ఇవాళ ఇప్పుడు ఆ టీం ఈ టీములు చేసేది ఏదైనా కూడా ఆఫ్టర్ రిమాండ్ తర్వాతనే. కేసు కోర్టులో నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరైనా ఆ రకంగా కోర్టు ద్వారా మళ్ళీ అక్కడ న్యాయం పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు సుమన్ గారి పైన తప్పుడు ఆరోపణలతో జైలుకు పంపించినప్పుడు రిమాండ్ అయితే కాబడ్డారు కదా. తర్వాత మళ్ళీ న్యాయం తన వైపు న్యాయం ఉంది కాబట్టి మళ్ళీ తను గెలిచి వచ్చారు కదా, మళ్ళీ ప్రజలు తను ఆదరించారు కదా. అది అట్లా అది కుట్ర. ఇంకా ఇదేం కుట్రలు కాదు, కుతంత్రాలు కాదు. జరిగిన దానికి ఏది జరగాలో జరుగుతుంది. అయితే వినోద్ గారు, న్యాయస్థానం కూడా తన పని తాను సక్రమంగా నిర్వర్తిస్తుంది. ఇందులో ఎవరికి సందేహం అవసరం లేదు. దీంట్లో కూడా పార్టీ ప్రమేయం కానీ, ప్రభుత్వం ప్రమేయం కానీ, ముఖ్యమంత్రి గారి ప్రమేయం కానీ ఉండదు. రైట్. అయితే నాకు స్ట్రైట్ క్వశ్చన్ అండి, ఇక్కడ రాజకీయ మీటింగులు, రాజకీయ సభలు ఏవైతే ఉంటాయో పార్టీలకు సంబంధించి, అలాంటి సభలు జరుగుతున్నటువంటి తరుణంలో కావచ్చు, అలాంటి సభలు జరిగేటువంటి ప్లేసుల్లో కావచ్చు, కొన్నిసార్లు తొక్కిసలాటలు జరిగి చనిపోతూ ఉంటారు అక్కడ కూడా. సో అలాంటి జరిగినప్పుడు కూడా రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ పోలీసు శాఖ వారు ఇదే విధంగా ప్రవర్తిస్తారా? ఇదే విధంగా అరెస్టులు చూపెట్టేందుకు ఆస్కారం ఉంటుందా? ఎందుకంటే ప్రస్తుతానికి హోంశాఖ మంత్రులు ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం గారే. ఇంకా ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ప్రతి ఇలాంటి ఏది జరిగినా చట్టం తన పని తాను చేసుకుని అక్కడ తొక్కిసలాటకి ఏం కారణం, అక్కడ ఉన్న కారణాలు ఏంటో చెప్పేసి వాళ్ళు ఎఫ్ఐఆర్ రూపొందిస్తారు కదా. ఆ తర్వాత ఛార్జ్ షీట్ కూడా వేస్తారు కదా. ఖచ్చితంగా ముందు అలాగే జరుగుతుంది, రాబోయే రోజులు అలాగే జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఇందులో దోషులు ఎవరైనా కూడా చట్టం తన పని తాను చేసుకునే పోతుంది. అంటే ఇక్కడ స్ట్రైట్ క్వశ్చన్ లేదు, మీరు మళ్ళీ అర్థం చేసుకోండి సార్. నేనేమంటానంటే వినోద్ గారు, ఇప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ రావడం వల్లే 2 ప్రాణాలు పోయాయి, లేదా ఒక ప్రాణం పోయింది, ఇంకో ప్రాణం అపస్మారక స్థితిలో ఉంది అనేటువంటి మాట ఉంది. సో రేపు పొద్దున ఏదో మీటింగ్ జరుగుతుంది వరంగల్లోనో, కాజీపేటలోనో, ఖమ్మంలోనో, లేదా హైదరాబాద్ ఎల్బీ నగర్లోనో, లేదంటే ఇంకో చోట ఒక మీటింగ్ పెట్టారు. రేవంత్ రెడ్డి వచ్చారు. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగి ఒక ప్రాణం పోయింది. సో దానికి పరోక్ష కారణం రేవంత్ రెడ్డి అవుతాడు కాబట్టి రేవంత్ రెడ్డి మీద కూడా ఇదే సెక్షన్స్ పెట్టి ఇదే విధంగా రేవంత్ రెడ్డిని లోపలేస్తారా? ఎట్లా అవుతారండి? రేవంత్ రెడ్డి గారు బాధ్యత లేకుండా దానికి తగిన భద్రతలు తీసుకోకుండా, దానికి అన్ని శాఖలు అప్రమత్తం చేయకుండా, అన్ని ఏర్పాట్లు చేయకుండా రారు కదండి. ఎగ్జాక్ట్లీ సార్, నేను అనేది అదే. అన్ని ఏర్పాట్లు చేసినా రేవంత్ రెడ్డి వచ్చినందుకే తొక్కిసలాట జరిగి చనిపోయాడు అనేటువంటి మాటలో కోయల తన ఓపెన్ టాప్ వెహికల్ లో బయటికి కనబడి తన దర్పాన్ని, తన ఫ్యాన్ ఫాన్ చూసి తను వచ్చినట్టు తెలియపరచు, మళ్ళీ తన అత్యుత్సాహం ప్రదర్శించి సినిమా అభిమానులు ఓపెన్ టాప్ ఎందుకుంటే స్టేజ్ మీద ఉంటాడు. ఈయన స్టేజ్ మీద ఉంటే ఇంకా ఎక్కువ మంది ఉంటారు కదా, తొక్కిసలాట అయినా అప్పుడు కూడా అతను కూడా అన్ని చర్యలు తీసుకున్న తర్వాత వస్తే వాళ్ళు ఎట్లా బాధ్యులు అవుతారండి? రేవంత్ రెడ్డి గారు అంటే సార్ చర్యలు తీసుకున్నాక చనిపోతే మా బాధ్యత కాదు, చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇక్కడ చనిపోయారు కాబట్టి ఇది అల్లు అర్జున్ మీద బాధ్యత అని చెప్పి తోసేస్తున్నారా మీరు? సింపుల్ లాజిక్ అంతేనా? అల్లు అర్జున్ గారు అన్ని ప్రికాషన్స్ అల్లు అర్జున్ గారి పైన కేసు ఉండేది కాదండి. చెప్తున్నాను కదా, నేను అడ్వకేట్ అని మీకు తెలుసో లేదో. అడ్వకేట్ నేను అడ్వకేట్ ని. అల్లు అర్జున్ గారు కనుక ముందస్తు థియేటర్ యాజమాన్యానికి, అక్కడ స్థానిక ఏసీపీ గారికి, డీసీపీ గారికి, సిపి గారి లెవెల్లో సమాచారం ఇచ్చి అనుమతి పొందినట్లయితే అల్లు అర్జున్ గారికి నేడున్న ఫాలోయింగ్ అనుగుణమైనటువంటి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు వారు తీసుకునేవారు. ఏ ఒక్క ప్రాణం కూడా పోకుండా వారి యొక్క కోరిక సినిమా చూడాలి ప్రేక్షకుల మధ్యన తన కోరికను ప్రభుత్వం ఖచ్చితంగా పోలీస్ శాఖ తీర్చేదండి. ఆ రకంగా ముఖ్యమంత్రి గారు మాత్రం, అంటే ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు చట్టానికి ఎవరు అతీతులు కారు. ఈ రకమైన మీరు అది ఒప్పుకోవాలి. అతను కానీ అలా జరిగితే అతను కూడా సేరమే కారకుడే, అతను కూడా. కాబట్టి చట్టం తెలిసి అంటున్నారు. చట్టం అందరికీ ఒకటే, ఎవరికి చుట్టం కాదు. చట్టం ఖచ్చితంగా అందరికి ఒకటే. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే దానిలో ఇదే డిస్కషన్ మీద ఇంక దీని తర్వాత బోల్డ్ అని ఉన్నాయి, అవి కూడా మాట్లాడదాం. ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం అప్పుడు మేము అడుగుతాం. రైట్, కళ్యాణి గారు అలాగే వినోద్ గారు, లెట్స్ హెడ్ ఫర్ ఎ కంక్లూజన్. మా ప్రభుత్వం అలాంటి సంఘటనల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందండి. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. వినోద్ గారు, కళ్యాణి గారు, లెట్స్ హెడ్ ఫర్ ఎ కంక్లూజన్. వినోద్ గారు ఒక మాట చెప్పండి ఫైనల్ గా, ఈ ఘటన నుంచి ప్రజలు ఏం నేర్చుకోవాలి, ప్రజలు ఏం తెలుసుకోవాలి, అలాగే ఒక రాజకీయ నాయకుడిగా కావచ్చు లేదా ఒక అడ్వకేట్ గా కావచ్చు మీరేం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? అంటే ఈ జరిగింది చాలా దురదృష్టకరమైన సంఘటన. దీన్ని ప్రతి ఒక్కరం బాధపడుతున్నాం. నిజంగా ఎవరు కూడా చాలా ఆనందంగా, ఇప్పుడు సినిమాలు కూడా వెళ్ళలేకపోతున్నారు తెలుసా మునుపట్లాగా. ఈ సినిమాకి అంటే కొంచెం తగ్గి కొంచెం బాధ.
నాకే ఎదురైంది అది. నేను 6th డే చూపించాను పిల్లలకి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ యొక్క ఇలాంటి దుష్పరిణామం మళ్ళీ జరగకుండా ఉండాలంటే కొంచెం వీళ్ళు సినిమా వాళ్ళు కూడా ఈ ప్రేక్షక అభిమానాన్ని డబ్బు సొమ్ము చేసుకోవడానికి ఒక పద్ధతి పాటు లేకుండా హెడ్ కౌంట్ పెట్టుకోవాలండి. సినిమా హిట్ కి హెడ్ కౌంట్ ఉండాలండి. ఈ డబ్బులు పెంచి టికెట్ రేట్లను పెంచి ఇంత బడ్జెట్ ఇంత కలెక్ట్ చేసిందని ప్రజలు మోసం చేయడం కదా అండి. హెడ్ కౌంట్ తోనే సినిమా హిట్ నిర్ధారించాలండి. ఎందుకంటే పెద్ద స్టార్స్ నటించిన సినిమాలకు ఒకటే టికెట్ ఉండేదండి. చిన్న స్టార్ నటించిన చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ప్రజలు ఆదరిస్తే కనకాభిషేకం కురిపించేవారండి. ఇవాళ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ సినిమా అయినా కానీ స్టార్ ఇమేజ్ ని దాన్ని క్యాచ్ చేసుకుంటారు. ఫస్ట్ డేనే మొత్తం సినిమా బడ్జెట్ రావాలని ప్లాన్ చేస్తున్నారు. మోసం చేస్తున్నారండి ప్రేక్షకులని. సినిమా ప్రేక్షకులు మోసం చేస్తున్నారు. అందుకే కూడా ప్రజలు కూడా సినీ అభిమానులు కూడా మెల్లగా ఒక వారం కాకు ఒక 2వ వారం చూసే విధంగా ఓపిక తెచ్చుకొని వీళ్ళకి కూడా తగినట్టు వీళ్ళ ఆకాశంలో ఉన్న వాళ్ళని నేల మీకు దింపాలని ఈ సందర్భంగా నేను ప్రజలకు కూడా సూచిస్తా ఉన్నానండి. రైట్ కళ్యాణ్ గారు, రైట్ కళ్యాణ్ గారు మీరు ఎలా చూస్తారు? ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది కళ్యాణ్ గారు. ఈ అంశం ద్వారా ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత జరగబోయేటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్సే కావచ్చు లేదా మూవీకి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ కావచ్చు తగ్గేందుకు ఆస్కారం ఉందా, లేదా అట్లీస్ట్ పోలీస్ సెక్యూరిటీ తీసుకొని గవర్నమెంట్ సపోర్ట్తో పెద్ద ఎత్తున ఇంకా జరిగేందుకు ఆస్కారం ఉందా? అంటే వైస్ వర్స ఏదైనా జరగవచ్చు. సార్ ఇప్పటికే చాలా వరకు చాలా పెద్ద ఈవెంట్లు ఆపుతూ సరిగ్గా చేయడం మానేసి చాలా రోజులు అయింది సార్. ఇంతకు ముందులా జరగట్లేదు. ఎందుకంటే ఇవి ఎక్కువైపోయినాయి ఈ మధ్య. ఈ సంఘటనలతోనే చాలా వరకు తగ్గుతున్నాయి. కానీ ఒకటి ఏంటంటే ఎంత చెట్టుకు అంత గాలి. సినిమా 100 కోట్లు పెట్టారా 1000 కోట్లు పెట్టారా వాళ్ళ బడ్జెట్ ని వాళ్ళు తెచ్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ప్రయత్నం చేయడం అదొక బిజినెస్. ఇప్పుడు ఏమండి 100 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయిన తర్వాత 200 కోట్లు సంపాదించిన వాళ్ళు నేను చూపించమంటారా? 10,000 కోట్లు సంపాదించిన వాళ్ళు చూపించమంటారా? అది బిజినెస్ చేస్తున్నారు. సార్ వినోద్ గారు ఫస్ట్ విందాం. వినోద్ గారు ఆవిడ మాటలు విందాం, దాని తర్వాత మీ రియాక్షన్ మళ్ళీ తీసుకుంటా నేను. బ్లాక్ టికెట్ కూడా ఇల్లీగల్ అన్నారు. మరి అన్నప్పుడు ఎలా తీసుకోవాలండి? టికెట్ పెట్టిన డబ్బుల్ని వాళ్ళు పెంచుకుంటారు. పెంచుకున్నది కొంత పెంచుతున్నారు. అది కూడా అడిగి తీసుకుంటున్నారు. ఇస్తే ఇస్తున్నారు, లేకపోతే లేదు. మీకు నచ్చితే 10,000 పెట్టినా మీరు కొంటారు. ఇష్టమైన ఫ్యాన్ ఉంటే, లేకపోతే మానేస్తారు. లేకపోతే 100 రూపాయలు కూడా కొనరు. అది సినిమా నచ్చినా నచ్చకున్నా మనం ప్రేక్షకులకి నచ్చితే అది చూస్తాం. మీరు మానేస్తే సినిమాలకు కూడా తగ్గిపోతుంది కదా. వాళ్ళకి నష్టం ఉంటే నష్టం వస్తుంది. ఒకవేళ లాభం రావాలంటే లాభం రాసి వస్తుంది. అంతేగాని దాని వల్ల వీళ్ళు ఏదో కావాలని చేశారు, పెంచేస్తున్నారు, తగ్గించారు. ఇవన్నీ వాళ్ళ బిజినెస్ ఆడదండి, వీళ్ళ బిజినెస్ అండి. ఎవ్వరు ఏం చేయలేదు దానికి. కళ్యాణ్ గారు ఫైనల్ గా అల్లు అర్జున్ గారు అరెస్ట్ కావచ్చు లేదా ఈ కేసుకి సంబంధించి ఒకవేళ పొరపాటున ఆయన రిమైండ్ అయితే మాత్రం చాలా బాధపడుతున్నాం. ఒక ఆడపిల్లగా ఇంకొక ఆడపిల్ల చనిపోవడం, ఆ విజువల్ చూసినప్పుడు అయితే నా గుండె ద్రవించిపోయింది. నిజంగా ఆ అమ్మాయి బ్రీత్ తీసుకోలేక చాలా ఇబ్బంది పడుతుంది. చాలా అది చూసినప్పుడు నేనైతే చాలా పెయిన్ ఫీల్ అయ్యాను. కానీ ఒకటి ఏంటంటే అది అతను ఎప్పుడైతే 25 lakhs ఇచ్చి నేను ఫ్యామిలీని చూసుకుంటా అన్నాడో కొంచెం పోన్లే మాత్రం బాధ్యత తీసుకున్నాడు అని ఆయన తీసుకుంటాడు. ఆయన గురించి మాకు తెలుసు. మిగిలిన వాళ్ళు కూడా తీసుకోవాలి. డైరెక్టర్ ప్లస్ వాళ్ళు సినిమా థియేటర్ వాళ్ళు కూడా అని నేను ఫీల్ అయ్యాను పర్సనల్ గా. అలాగే ఆ అమ్మాయి అది ఎంతైనా ప్రాణం అయితే వెనక్కి రాదండి. ఎంత డబ్బులు ఇచ్చినా ఆ ప్రాణం అయితే వెనక్కి రాదు. విలువైన ప్రాణం అది బాధాకరమైన విషయం. ఇలాంటివి ఇక ముందు జరగకూడదు. ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా ఉన్నప్పుడు ఇక ముందు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా దీన్ని ఒక గుణపాఠంగా తీసుకుంటారని మాత్రం నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇది కనువిప్పు అవుతుంది. ఫ్యూచర్ ఏదైనా జరగాలంటే కూడా అనేది నేను అనుకున్నా. అది జరగకూడదు ఇక ముందు కూడా ఇలాంటివి. ఇప్పుడు ఇది సంఘటన కూడా మాక్సిమం సామరస్యంగా ఏదైనా జరిగి పెద్ద శిక్షలు పడిపోయి అందరికి ఇబ్బందులు పడి చట్టం అందరినీ ఒకేలా చూడడం చాలా సంతోషకరమైన విషయం. కానీ దానిలో మిగిలిన వాళ్ళకి ఒక్కొక్కలాగా, తన వాళ్ళకి ఒకలాగా, పరాయి వాళ్ళకి ఒకలాగా అవ్వకుండా ఉండాలని మాత్రం నేను మళ్ళీ డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా మిగిలిన వాటిపైన ఇలాగే స్పందించాలని తాండూరు కానీ ఇంకొక ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ మినిస్టర్స్ పైన కానీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మొన్న హైడ్రా లాగా అన్ని ఇలా జరగాలని కోరుకుంటున్నానండి. జాగ్రత్తలు తీసుకొని అన్ని విధాలుగా ఇక ముందు ఇలాంటి ఏమైనా జరిగేటప్పుడు చేయాలని మా సినిమా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు కూడా ముందు నుంచి ఆలోచించి చేయండి. మనం మాట పడడం తర్వాత మళ్ళీ ఏం చేసినా వెనక్కి రాదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు రిమైండ్ అయితే ఎంతమంది బాధపడతామండి? కొన్ని కోట్ల మంది బాధపడతారు. సినిమా ఇండస్ట్రీ అంతా. కళ్యాణ్ గారు ఒక మాట చెప్పండి. ఒకవేళ అల్లు అర్జున్ కనుక అరెస్ట్ అయితే దాని ఎఫెక్ట్ సినిమాల పైన ఏమైనా పడేందుకు ఆస్కారం ఉందంటారా? సినిమా ఇండస్ట్రీ పైన పడుతుందండి. సినిమా ఇండస్ట్రీ అంతా కూడా చాలా మంది చాలా జరుగుతాయి ఇప్పుడు రేపటి నుంచి. ఇప్పుడు ఇలా కాదు, ఇప్పుడు చెప్పడం ఎందుకు, మీకు తెలుస్తాయి. రేపు కూడా మీరు మళ్ళీ మాట్లాడతారు మాతో. చెప్తున్నా అంటే అతను అరెస్ట్ అయితే చాలా వేరుగా ఉంటుంది, అది వేరే విషయం. కానీ మనం అరెస్ట్ అయ్యి అతను రిమాండ్ అయితే అది ఏమవుతుంది అన్నది నాకు అదే బ్లాంక్ లో ఉన్నారు అందరూ. అదే పరిస్థితి. ఇప్పుడు ఆయన జడ్జి గారి మీద ఆధారపడి ఉంది. మనం కోర్టులో ఉంది బాల్. ఇప్పుడు అది ఎటువైపు వస్తుందని చూడాలి. అది మంచి జరగాలని మాత్రం కోరుకున్నాను తనకి. రైట్ థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. అలాగే ప్రాణానికి అయితే ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. రైట్ వినోద్ గారు కంక్లూడ్. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు. ఆల్రెడీ అరెస్ట్ లో ఉన్నారు.
రిమాండ్ అవుతారా అవరా అనేది కోర్టు చేతిలో ఉంది. కానీ ఈ సెక్షన్స్ ప్రకారం రిమాండ్ అవుతారు. అది నిజం. ఇంకా విషయం ఏంటంటే మొదటి రోజు సినిమా చూసే వాళ్ళు ఎవరండి? తన అభిమానులు అండి. వారి అభిమానులు, వాళ్ళ ప్రాణంగా వారి ఇంట్లో సొమ్ములు కూడా తాకట్టు పెట్టో లేదా అమ్మేసో చూసే అంత అభిమానులు అండి. వాళ్ళని అన్ని సొమ్ము చేసుకోవడం. మొదటి రోజు మీరు హైప్ ఇచ్చేసి టికెట్ రేట్ పెంచేసి నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టే అభిమానినా దోచుకునేది. వారి కోసం అవసరం ఫ్రీ షో వేయాలండి. నిన్ను అభిమానించి ఇంత స్టార్ గా పెంచిన నీ కోసం క్షీరాభిషేకం పాలాభిషేకం చేసినటువంటి వాళ్ళను మీరు ఫ్రీ షో చూపించుకోవాలండి అభిమానులకు. తర్వాత అందరికి ఈక్వల్ ఒకటే రేట్ లో పెట్టేయాలండి. ఇట్లా మీరు బ్లాక్ టికెట్ అమ్ముకునే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటండి? వినోద్ గారు, నైతికంగా ఎదగాలండి. మనిషి నైతికంగా సంపాదించాలండి, ధర్మబద్ధంగా జీవించాలండి. సార్ ఆ స్టేట్మెంట్ మేబీ ఇటు రాజకీయాలకి అటు సినిమాలకి రెండింటికి పనిచేయదేమో నన్ను అడిగితే. సో హవెవర్ థ్యాంక్ యూ సో మచ్ వినోద్ గారు. ఆ రోజులు ఇటు రాజకీయ నాయకులు ఎన్నిటికీ రానివ్వరు సార్. మేము చూస్తూనే ఉన్నాం గత కొన్నేళ్లుగా, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, ఇంకా రాబోయే రోజుల్లో కూడా చూస్తూనే ఉంటాం. సార్ మార్పు కోసం మన గాలి అంటే మన ఊరికి మనం ఏం చేయం మరి. అలాగైతే అన్ని మనం చేయాలి. నైతికంగా సంపాదించాలంటే ప్రతి వాళ్ళ ఊరిని సంపాదించుకుని వాళ్ళ ఊరు బాగు చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఊరు బాగుపడితే దేశం బాగుపడిపోతుంది కదండి. నైతికంగా ఉండగలిగితే ఎన్టీ రామారావు గారు కళాకారుడే కదండి. వారి అడుగుజాడలో నేటి స్టార్ వినోద్ గారు నటులది అంటే సమాజాన్ని ప్రభావితం చేయగలిగేటువంటి సత్తా ఒక నటులకు మాత్రమే ఉంటుందండి. నాయకుల కన్నా ఎక్కువ నటులకు ఉంటుందండి. ఒప్పుకుంటానండి, ఒక లీడర్ గా ఒప్పుకుంటున్నానండి. సమాజాన్ని ప్రభావితం పరిచి అంటే సమాజాన్ని నడిపించే సత్తా జర్నలిస్టులకు ఉంటదండి, నటులకు ఉంటదండి, నాయకులకు కూడా ఉంటదండి, న్యాయవాదులకు ఉంటదండి. అందరూ ఎవరి రైట్. వినోద్ గారు బ్రేకింగ్ న్యూస్ అంతా ఉంది. ఎవరైతే కేసు పెట్టినటువంటి వ్యక్తి ఉన్నారో, చనిపోయినటువంటి మహిళ యొక్క భర్త ఎవరైతే ఉన్నారో, ఆయన కేసు వాపస్ తీసుకుంటున్నాను అని చెప్పేసి కేసు వాపస్ తీసుకున్నారు. ఇది జరిగే పనే ముందే తెలిసి ఇది జరిగే పనే, కానీ మనం అనకూడదు అట్లా. మనం అనకూడదు, ఎందుకంటే ఖచ్చితంగా జరిగే పని. ఎందుకంటే అర్జున్ గారు బాధ్యతయుతంగా ఉన్నారు, వారి కుటుంబాన్ని ఆదరిస్తున్నారు, జరిగిన దానికి పశ్చాత్తాపడుతున్నారు, మనిషిగా ఆయన ఎంత చేయాలంత చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు మాత్రం కేసు అంటే సార్ ఇక్కడ ఒక మాట సార్, ఇంకా ఆయన ఫుల్ ఫ్లెడ్జ్ గా తీసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు, బట్ తెలుస్తా ఉంది ఆయన కేసు వాపస్ తీసుకునే ఆలోచనలో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉన్నట్టు. ఈ రోజుకి తీసుకునే అవకాశం ఉండదండి. వాస్తవానికి ఈ రోజుకి కేసు వాపస్ తీసుకునే అవకాశం ఉండదు. నాకు తెలిసి తీసుకునే ఉద్దేశాన్ని ప్రకటించుంటారు. రిమాండ్ అయినాక కేసు ట్రయల్లో మాత్రమే ఇలాంటి కేసుల్లో మళ్ళీ ఇంకోటి తెలుసా అండి, డైరెక్ట్ గా కేసు వాపస్ తీసుకునే సిస్టమ్ ఉండదండి. లేదు మేడం, అంటే అది నెక్స్ట్ లెవెల్. కళ్యాణ్ గారు ఆయన అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈయన ఉన్నటువంటి కేసులో ఆయన రిమాండ్ అవుతారు, ట్రయల్ స్టార్ట్ అయ్యే టైంకి ఆయన వాపస్ తీసుకోవచ్చు, అది ఒక అండర్స్టాండింగ్ కి రావచ్చు అనేటువంటి ఉద్దేశం వినోద్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వినోద్ గారు లీగల్ గా మీరు కంటిన్యూ చేయండి సార్. ఇలాంటి ఒక సీరియస్ కేసులో ఎలా ఉంటది అంటే కోర్టులో కూడా మనకు తెలుసు వాళ్ళు రాజీ పడుతున్నారని, కానీ రాజీ పడుతున్నారని అనకుండా అక్కడ లీగల్ టర్మ్స్ ప్రకారమే చేస్తామండి. యాజ్ ఎ పోలీస్ అందరు సహకరిస్తాం అనమాట. కాకపోతే అక్కడ మాత్రం ట్రయల్ జరుగుతుంది. రైట్, ఓకే. సో అంటే తొందరగా కంప్లీట్ అవుతుంది. అంటే ఎలా చూసుకున్నా కానీ ఇప్పుడు ఒకవేళ ఆయన కేసు వాపస్ తీసుకున్నారు అనేటువంటి వార్త కనుక పూర్తి బయటికి వచ్చినప్పటికీ కూడా ఆయన రిమాండ్ అయితే అవ్వడం కన్ఫర్మే అంటారు. అయితే ఈ రోజు తను కేసు వాపస్ తీసుకోవడం అనేది అసలు అవకాశమే లేదు. అంటే అతను ఒప్పుకొనే ఉంటారు ఇప్పటికీ. ఆ స్థానంలో మీరు నేను ఎవరైనా వాపస్ తీసుకుంటాం. అక్కడ జరిగిన సంఘటన పోలీస్ తన పని తను చేయాలంటే అక్కడ ఎవరైతే ముందు బాధితులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి పిటిషన్, కాబట్టి తీసుకున్నారు. తన పని తను చేసిన తర్వాత మళ్ళీ వారికి అవకాశం ఉంది వెనక్కి తీసుకొని అల్లు అర్జున్ గారు ఏమైనా కావాల్సుకొని చేశారా? ఆయన శిక్ష ఆయన జైలుకి వెళ్తే మనకి ఏమైనా వస్తుందా? మనం సంతోషపడతామా? జరిగిన పరిణామం అది ఒక సమాజానికి ఒక హెచ్చరిక లాగా ఉంటదనే ఇదంతా జరుగుతుంది. తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళు వెనక్కి తీసుకుంటారు. ఆటోమేటిక్ గా ఈ రిమాండ్ అయితే తప్పకపోవచ్చు యాజ్ లీగల్ టర్మినాలజీ ప్రకారం. ఓకే. సో రైట్ కళ్యాణ్ గారు, సో మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడు ఆయన వాపస్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు అన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. సో దీన్ని ఫైనల్ గా అంటే ఇటు మీరు ఎలా చూస్తారు, లేదా సినిమా ఇండస్ట్రీ ఎలా చూడొచ్చు?
ఏం లేదండి. ఇప్పుడు ఒక ఆయన ఎలాంటి వాడు అనేది ప్రజలకి తెలుసు. అతను చేయాలని చేయలేదు కాబట్టి, అది చేయాలని చేసుంటే మాత్రం ఎవరు క్షమించరు. అది అనుకోకుండా జరిగిన హఠాత్ పరిణామం కాబట్టి, అందులోనూ అతను బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నాడు. అందరికి పశ్చాత్తాప పడుతూ ఉన్నారు కాబట్టి మనం ఆయన సపోర్ట్ చేశాడు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా అతని మీద ఎందుకు కేసానో లేకపోతే ఇంకోటో ఉంటుంది కదా, ఆబ్వియస్లీ చెప్తారు. ఇప్పుడు అతను చెప్పినట్టుగానే ఇది కేసు నడుస్తూ ఉంటుంది. సేమ్ అన్ని మెల్లమెల్లగా అది వీగిపోయి ఆటోమేటిక్ గా కాంప్రమైజ్ అయిపోయి ఆయన చెప్పేస్తే ఇతనికి ఏ శిక్ష ఉండకపోవచ్చు. ఎందుకు మించి ఇంకేం. రైట్ థాంక్యూ కళ్యాణ్. అల్లు అర్జున్ గారి మనస్తత్వానికి అబ్బాయి బ్రతకాలండి. అబ్బాయి బ్రతికితే అబ్బాయిని చక్కగా అల్లు అర్జున్ గారు పెంచుతారండి, చక్కగా చూసుకుంటారు. ఆయన గుణం నేను అబ్బాయి బ్రతకాలండి. అబ్బాయి బ్రతికితే కొంచెమైనా మన బాధ తీరుతుందండి. దేవుడు దయవల్ల. రైట్. ఈ సందర్భంలో ఒక మాట ఇస్తున్నాం ఫోర్ సైడ్స్ టీవీ తరపున అవినాష్ జనగామ ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, ఫోర్ సైడ్స్ టీవీ యాజమాన్యం తరపున మేము వినోద్ గారు అన్నట్టుగా ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నాడో శ్రీతేజ్, అతని విజువల్స్, అతను ఎక్కడున్నారు ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఫోర్ సైడ్స్ టీవీలో మేము చూపేటువంటి ప్రయత్నం తొందరలోనే చేస్తాం. సో ఈ డిబేట్లో పాల్గొన్నందుకు కళ్యాణ్ గారికి అలాగే వినోద్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ ఎక్స్క్లూజివ్ డిబేట్. ఇక్కడ ఒక మాట మాత్రం వాస్తవం, ఇటు సినిమా వాళ్ళైనా రాజకీయ నాయకులైనా కానీ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నప్పుడు తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ దానికి తగినటువంటి రియాక్షన్స్ ఇన్స్టెంట్గా ఉంటే ఇంత దూరం రావు. అండ్ ప్రజల ప్రాణాలంటే లెక్కలు చేయాల్సినటువంటి అవసరం, బాధ్యతగా మెలగాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. ఎందుకంటే ప్రాణం విలువ మనం చేస్తున్నటువంటి రాజకీయ నాటకం పైనైనా సినిమా పైనైనా చాలా ఎక్కువ. ప్రాణం మించింది ఇంకోటి లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.